మాతరం వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది తరం ఇలాగా వందే మాతరం అని నిలబెడుతూ మన పెద్దలు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు చేతులు కూడుకుని ప్రాణాలు అర్పించి జీవితాలయ్యి పిల్లలు బిడ్డలకి దూరమై అడిగి పాలని అవమాన పాలని ఆస్తులు కోల్పోయి సత్కారించిన భారతదేశ స్వతంత్ర పోరాట ఈరోజు భారతీయ రాజకీయ నాయకులు ధర్మనాశనం చేస్తుంటే ఎందరూ పట్టించుకోకుండా మౌనంగా ఉంటున్నారు. కారణం ఏంటి? మన ఓటుని నమ్ముకొని బతుకుతున్నాం. ఓటుని నమ్ముకోండి. ఓటే మన రక్షణ. రక్షణ ఆయుధ ప్రజాస్వామ్యానికి ఇంకొకటి లేదని గుర్తించండి. ఎదల్లారా మద్యపాన నిషేధం కన్నా స్త్రీలకి రక్షణ కవచం మరొకటి లేదు. ఓటు కన్నా ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం మరొకటి లేదనేది గుర్తించండి. ఓటుని ఆయుధాన్ని చేతికిచ్చారని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆ ఓటును అమ్ముకొని మానసిక బతుకుతున్నాం. అది అప్పుడే ఆయన చెప్పారు. పెరియార్ గారు అన్నారు, నేను న్యాయం కోసం పోరాడి అది పొందేసరికి న్యాయస్థానంలో ఫుల్లుగా బ్రాహ్మణ రోజులు ఉంటున్నాయన్నారు. ఈ రోజు అదే జరుగుతుంది. ఇంతమంది అందరూ అదే బ్రాహ్మణులే. నేను ముందరే తప్పు చెప్పాను. గోపాలకృష్ణ ఆయన గాంధీ గారిని పరిచయం చేశారు. అలాగా అంబేద్కర్ గారికి గురువు బ్రాహ్మణ వీళ్ళకి పరిచయం చేశారు. కానీ కులం చేస్తూ మతం చేస్తూ శిక్షు పెడుతున్నారు ఆర్ఎస్ఎస్. ఇవన్నీ మనం గుర్తించాలా? ఈ రోజు ధర్మస్థలం అని చెప్పేసి కర్ణాటకలో ఏం జరుగుతుంది? అక్కడ ధర్మస్థలమా అధర్మస్థలమా? అధర్మం జరుగుతుంది. 500 మందికి పైగా స్త్రీలను అత్యాచారం చేసి చాలా గౌరవాతి గౌరవంగా హత్య చేసి పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన వ్యక్తి తానుగా ముందుకు వచ్చి కోర్టులో హాజరై చెప్తున్నాడు, నేను ఇలాంటి వృత్తులు చేశాను, చూశాను, పాతి పెట్టాను, ఆ స్త్రీలని బయటికి తీసుకెళ్ళాను, పాతి పెట్టిన చూపిస్తాను. ఇంతవరకు ఏ జరిగిన సరిగా లేదు. ఈరోజు అన్ని హైదరాబాద్లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఏమన్నారు? 40,000 మంది స్త్రీలు చేసి కాలు కనపడలేదన్నారు. ఎలక్షన్ పోయారు. ఎలక్షన్ అయిపోయినాక దొరికారా? పరిస్థితి ఇక్కడ 100 మంది పాతి పెట్టాలని చెప్తున్నారు కదా. దాని మీద ఈ సనాతన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు కదా. సనాతనం అనేది ఏంటి? వాళ్ళ చదువు వచ్చేసి న్యాయం ఉంటుంది. మరొక చదువు ఎలా ఉంటుంది? స్త్రీలు చదువుకోవడానికి వెళితే వాళ్ళ చెవులో శ్రీశం రాసిపోయాలంటే సనాతనం. అలాంటి సమాధానం వచ్చి కాలే గడుపుకి ముట్ట పెట్టాలి. కాలే గడుపు ముట్ట పెట్టడంలో చూడాలి. అతకలేక పోరాడుతుంటే వాళ్ళకి జీవితానికి నేను ఉన్నానని భరోసాలు ఉండాలా. అందరూ సోదర భావంతో బతకాల. ప్రపంచ ప్రజలందరూ శాంతియుతంతో భారతదేశ ప్రజాస్వామ్యం ఉండాలా. ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే గొప్ప ప్రజాస్వామ్యం ఏదంటే భారతదేశ ప్రజాస్వామ్యం. ఈ రోజు ట్రంప్ అక్కడ చెప్తున్నారు, భారతదేశం వెళ్ళే స్త్రీలు టూరిజం జాగ్రత్త అంటున్నారు. అక్కడ స్త్రీలకు రక్షణ లేదంటున్నారు. ఒకప్పుడు గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా బంగారు ఆభరణాలతో ఎప్పుడైతే ఒక స్త్రీ ఒంటరిగా గడవలేదు, అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం, అప్పుడు నిజమైన స్వాతంత్రం ఉన్నారు. చూడగలిగామా? పట్టపగల స్త్రీలు ధైర్యంగా తిరగలేని పరిస్థితులు చూస్తున్నాం. కొంతమంది అనుకున్నారు వాళ్ళకి వాళ్ళ భావన దిగుతున్నారు అనేసి. కొంతమంది అంటే అన్ని చోట్ల లేదు. మనం ధర్మస్థలాలు జరుగుతున్నది ఉండదు. అధర్మం తల ఎత్తుగా ఆడుతుంది, తల విరిచి ఆడుతుంది. కనుక ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశాను. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశాను. ప్రైమ్ మినిస్టర్ గారికి ఎన్నో లేఖలు రాస్తున్నాను. మణిపూర్ గడ్డల మీద నిరాహార దీక్ష చేశాను. 16 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. జంతర్ మంతర్లో అక్కడ పెరిగి నిరాహార దీక్ష చేశాను. పిఎం ఆఫీస్ ఎదురు నిరాహార దీక్ష చేశాను. 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేయమని. ఆ తర్వాత ఒక్కడే ఏం చేయగలంటున్నారు. ఒక్కడేమి నేను నా కోసం ఓటేమని అడుగుతున్నాను. అదే ఈ ఓట్లు నాకు వద్దు, నేను ఎలక్షన్ నిలబడలేదు, నాకు పదం వద్దు, డబ్బు, నాకు కావాల్సింది ప్రజాస్వామ్యం, ప్రజల రక్షణ. గాంధీ గారు, అంబేద్కర్ గారు కలలు కన్నా భారతదేశం. వాళ్ళిద్దరినీ వేరువేరుగా చెప్పే దేశాన్ని నాశనం చేస్తున్నారు. కాదు, వాళ్ళిద్దరు దేశం కోసం చేసిన త్యాగాన్ని ముందు పెట్టండి. వాళ్ళలాగా జీవించగలరా చూడండి, వాళ్ళు చెప్పిన పాటించగలరా, ఆచరించగలరా చూడండి. అలాంటి భారతదేశం కావాల్సింది. అలాంటి భారతదేశంలో స్త్రీలకు రక్షణ ఉంటుంది. స్త్రీ రక్షణ స్వాతంత్రం కానీ గుర్తించింది. ఇది మన భారతదేశ గొప్ప చరిత్రలో నిలబడి ప్రపంచానికి భారతదేశం మంచి సందేశాన్ని ఇవ్వాలన్నారు గాంధీ మహాత్ముడు. అహింసతో పోరాడి స్వాతంత్రం పొందాలన్నారు కానీ కత్తితో పోరాడి స్వాతంత్రం పొందేది మీరు చూడకూడదన్నారు. దాన్ని చూస్తే ఉండలేదన్నారు. అలాంటి భారతదేశ
జరుగుతున్న అవినీతి, స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలని, మీరందరూ నీతిగా నిజాయితీగా ఓటు చేయాలని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయాలని, మీకు అడ్రస్ కావాలంటే ఇస్తారు చీఫ్ జస్టిస్ కు, ఆయనకు లేఖ రాయండి. సుమోటోగా ముందుకు వచ్చి సరైన కమిటీ వేయండి. మహాత్మా గాంధీ గారిని డాక్టర్ చంపినప్పుడు ఆ రోజు వేసిన ఒక ప్రత్యేక కోర్టును వేశారు. ఆ ప్రత్యేక కోర్టు ఆ తీర్పు ఏ విధంగా అద్భుతంగా ఉందో అలాంటి తీర్పు ఈ చనిపోయిన 500 మందికి పైకి స్త్రీలను చంపారే, పాటు పెట్టారు. ఆ స్త్రీలకి సరైన కష్టమని నేను పోరాడుతున్నాను. స్త్రీ రక్షణ స్వతంత్ర లక్ష్యం, స్త్రీ రక్షణ స్వతంత్ర మార్గం అని చెప్పి మీరందరూ నీతిగా నిజాయితీగా పోరాడండి, లేఖతో ఉద్యమించండి, లేదా ఈ ఫోటోని వీడియోని స్టేటస్లో పెట్టండి, ఇది దేశమంతా వ్యాపించేలా చేయండి. పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాయండి. 45,000 మంది ఉన్నారు. కనబడ్డారా? వాళ్ళ మీద ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు పదవి సుఖాన్ని అనుభవిస్తున్నారండి. ప్రశ్నిస్తానని చెప్పారు, ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నారా? పదవి సుఖం అనుభవిస్తున్నారు. హెలికాప్టర్ జరుగుతున్నారు హైదరాబాద్కి, ఇక్కడికి సికాపురానికి, హైదరాబాద్కి అప్పుడప్పుడు జనం చేస్తున్నారు. ఈ విధంగా సమస్యలు ప్రజల సొమ్ము కార్యకర్తలు చేస్తున్నారు. అమరావతి నిజంగా సరిగ్గా అక్కడ నీళ్లు వర్షంలో మొత్తం నిలిచిపోయింది. అమరావతి పెట్టి రిసర్చ్ చేస్తున్నారు. నిజంగా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. పోలీసులు మానసికంగా ఉండాలి. వాళ్ళ చుట్టూ చేతులు పెట్టుకొని పాలిస్తున్నారు పోలీసులు. ప్రతి దగ్గరకు ఎక్కడి వచ్చినట్టు అందరూ జాబ్ ఎవరు కాదు, అందరూ బ్యాడే. మనం ఈ నాయకుల్ని నమ్మితే కరెక్ట్ కాదు. మనం మన ఓటుని నమ్ముకోవాలి. నీతిగా నిజాయితీగా ఓటు వేయండి. మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏంటో తెలుసా? వాళ్ళు డబ్బులుసుకొని ఓటు వేయడం పెద్ద తప్పు. ఒక దొంగని దోచుకునే వాడిని నాయకుడు మనకు పరిచయం చేశారు మన పిల్లలుగా ఉన్నప్పుడు, అది పెద్ద తప్పు. ఈ తప్పు మనం రేపటి తరాలకి చేయకూడదంటే, వాళ్ళు బాగుండాలంటే మనం నీతిగా నిజాయితీగా ఓటు వేయాలా? వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఓటేమని చెప్పాలా? ఇలాంటి దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని పొందగలం. ప్రజాస్వామ్యంలో అట్టుబడి న్యాయంగా రాయలేకపోతున్నారు. ముఖ్యంగా ఇతర బానిసలు, పోలీసులు, అలాగే రిపోర్టర్లు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తే కవర్ తీసుకొని కవర్ స్టోరీ రాసేవాళ్ళు. నీతిగా నిజాయితీగా రాసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గ్రేట్, వాళ్ళు ప్రజాస్వామ్యం. అలాంటి వాళ్ళు కనుక లేఖ చెప్పి రాసాడు నాకు కూడా రావు. ఈరోజు ఇక్కడ సిటీ న్యూస్ ధైర్యంగా వచ్చేసి ఈ న్యూస్ ని ముందుగా ఎంతమంది ఛానల్ వచ్చారు ఇక్కడికి? ఎంతమంది వచ్చారు? ఇది ప్రజాస్వామ్యం ఇలా ఉంది. ఇదే ఒక హీరో వచ్చి మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. నేను నా కోట అడుగుతున్నా, నేను అడగదు, నాకు పదవి వెళ్తే డబ్బులు. మీడియా ఊడిపోయింది, బానిసగా ఉంది, భయపడుతుంది. వాళ్ళకి రక్షణ లేదు, వ్యాపారం అయిపోయింది. మీడియా కార్పొరేట్ వ్యవస్థగా మారిపోయింది. కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్లు, కార్పొరేట్ మీడియాలు. ఇది దేశ పరిస్థితి. అదే మనం ఇక్కడ 100 మంది కర్ణాటకలో ధర్మస్థలాలు స్త్రీలు, ఇదేనా మనం అందరూ ఒకరికి పోతాం కదా? దేశం పోతే అంతకన్నా భాగ్యం ఉందా? ఇంతకన్నా భాగ్యం ఉందా? అది కావాలి. మరణాన్ని ప్రేమిస్తాను, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాను. కనుక మీరందరూ నీతిగా నిజాయితీగా ఓటేయమని మీ అందరికీ భారతదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున మీ అందరికీ నా కృతజ్ఞతలు. వందే మాతరం. జై హింద్. ఎక్కడికి వెళ్తుంది తరం? ప్రతి వ్యక్తి తన బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన దేశం ధర్మస్థలంలో. ధర్మస్థలమా అధర్మస్థలమా? ఒక్కసారి ఆలోచించండి. గాంధీ గారి కళలు కన్నా భారతదేశం ఇదేనా? స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. అర్ధరైతే 12 గంటలకి ఒంటరిగా బంగారుకు నడవదు. ఒక స్త్రీ ఎప్పుడైతే నడవగలదు అప్పుడే నిజమైన స్వాతంత్రం అన్నారు. అన్ని అప్పుడే మర్చిపోయారు. వందే మాత్ర గీతాన్ని వందే మాత్రంగా మార్చేశారు. ఆగస్టు 15 ఒక్కడితో విడిచిపోతుంది. ఆలోచించండి, 100 మంది స్త్రీలను చంపుతుంటే ఇక్కడ మన భారతదేశంలో మన
మరి ఇప్పుడు ఎక్కడ దొరికారా? మరి చనిపోయిన స్త్రీల గురించి ఏమని మాట్లాడతారు? ప్రశ్నిస్తానని చెప్పారు. అధికార సుఖాన్ని అనుభవిస్తున్నారు, అధికారాన్ని చేపుచ్చుకున్నారు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి ఆ పరిపాలన విధానం, కూటమి పరిపాలన విధానం అలా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు పెట్టుకుని వాళ్ళకి కావాల్సినవి చేసుకుంటున్నారు. వందల మంది స్త్రీలను హత్య చేస్తే ఒక ట్రస్ట్ 2 లక్షల కోట్ల దాకా సంపదలు ఉన్నారు. ఆ ధర్మస్థల ట్రస్ట్ వాళ్ళకి రాజకీయ పలుబడి వల్ల వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అలాంటి ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి నేను లేఖ రాశారు, ప్రధానమంత్రి గారికి రాశారు. కానీ ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ నా వెంట నేను చూస్తున్నాను. మీరు కూడా ఒక లేఖ రాయండి. ప్రతి స్త్రీకి రక్షణ చాలా ముఖ్యం. ఓటుని అమ్ముకోవద్దండి, పూర్తిగా ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి. పోలీసులు బానిసదారులు నడుపుతున్నారు, పూర్తిగా వాళ్ళు చేయలేకపోతున్నారు. కారణం ఈ రోజు వాళ్ళు పాలిస్తున్న వాళ్ళు దుర్మార్గంగా పాలిస్తున్నారు. వాళ్ళ పాలన విధానం చాలా ఘోరంగా ఉంది. ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా వాళ్ళకి జరిగినప్పుడు అవినీతి, అది ప్రజాస్వామ్యం ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందని ఆలోచిస్తారు. కనుకనే ప్రజలారా, మీరు నీతి లేని వాళ్ళకు ఓటేసి, అవినీతి పద్ధతి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కించపరచబాకండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ప్రజాస్వామ్య రక్షణ ప్రజల రక్షణ, ప్రజల రక్షణ ప్రజాస్వామ్య రక్షణ. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానన్నారు. ఎయిర్పోర్ట్ లో, వైజాగ్ లో ఆయన్ని లోపలికి పోనీనప్పుడు ప్రజాస్వామ్యం అనే మాటని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళ కాలంలో పోలీసులు ఇష్టానికి చాలా పోరాటంగా నడుచుకుంటున్నారు. కబ్జాదారులు, రాజకీయ నాయకులు చేస్తున్న వాళ్ళ తప్పులకి కోల్పోతున్నారు, వాళ్ళకి సమీపవుతున్నారు. అందుకే 2006లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ప్రకటించింది. 7 ఆదేశాలు ఇచ్చింది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి. అది ఇంకా అమలు పరచలేదు. దాన్ని అమలు పరచగలిగితే పోలీసులకి స్వతంత్రంగా, న్యాయంగా పనిచేసే ఒక సదుపాయం ఏర్పాటు చేసేది అవుతుంది. కనుక ఆ సుప్రీంకోర్టు ఆదేశాలని తక్షణమే అమలుపరచమని నేను నెల 30వ తారీఖు కూడా నేను ప్రచారం చేశాను. మరి ఈ నెల స్త్రీలని వందల మందిని మానవపరిచి అత్యాచారం చేస్తుంటే దాని మీద ఏ విధమైన చర్యలు ఇంకా సరిగా చేపట్టలేదు. చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖలు, మహాత్మా గాంధీ గారిని రాష్ట్రం చంపినప్పుడు ఎలాంటి కమిటీని, న్యాయస్థానాన్ని, ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారో అలాంటి న్యాయస్థానాన్ని ఇప్పుడు ఏర్పరచండి. గాంధీ గారి కళల కింద ఆ స్త్రీలకి, అహింసపాల స్త్రీలకే సాధ్యమన్నారు. అలాంటి స్త్రీలని, వందల మంది స్త్రీలను చంపితే వాళ్ళకి, వాళ్ళ శవాలకి న్యాయం లేని పరిస్థితి అయిపోయింది. దానికి న్యాయం చేకూర్చండి, అలాంటి న్యాయస్థానాన్ని ఏర్పరచండి అని చెప్పాను. మరి ప్రైమ్ మినిస్టర్ కి రాసిన లేఖలు ఏమని చెప్పారంటే, మతాలు, కులాలను పాటించకుండా నీతిగా వచ్చేసి, నిజాయితీగా వచ్చేసి మీరు చర్యలు చేపట్టమని సుప్రీంకోర్టుతో కలిసి ఆలోచన చేసి మంచి తీర్పులు, మంచి ఒక ప్రజాస్వామ్య రక్షణ, ప్రజలకి ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని కల్పించే విధంగా మీ చర్యలు ఉండాలని పేర్కొపెట్టాను. కనుకనే ఓటు నమ్ముకోమాకండి. అంబేద్కర్ గారు చెప్పినట్లుగా మంచి ఓటు మనం వేద్దాం, మంచి వ్యక్తిగా వేద్దామని గాంధీ గారు చెప్పారు 1921 కాలంలో. మరి అంబేద్కర్ గారు ఓటుని ఆయుధాన్ని మీరు చేతికిచ్చారంటున్నారు. దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని రాజుగా బతకమంటున్నారు. దాన్ని నమ్ముకొని బానిసగా బతకొద్దంటున్నారు. మరి దాన్ని బాగా గుర్తించండి. మీరు అలాంటి గుర్తింపుతో ఓట్లు వేయండి. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటు వేయండి. నీతిగా ఓటు వేయండి. నీతి లేని వాడు కోటి కన్నా కీడు. మతాల పేరు చెప్పి ఓటుకి అడగడమే తప్పు. అలాంటి మతపరిపాలన దేశనాశనాన్ని గుర్తించి మతం భేదాన్ని లేకుండా సోదరభావం ఎవరికి చెప్తున్నారు? స్త్రీలు భారతదేశం పక్కకి వెళ్ళమాకండి, అక్కడ మీకు రక్షణ లేదంటున్నారు. భారతదేశానికి ఇంత అవమానం ఏర్పరుస్తున్నారు. ఇది మోడీ గారి పరిపాలన విధానం. ఈ పరిపాలన విధానాన్ని మార్చుకోవాలా, లేకపోతే ప్రజలు మార్చాలా? ఈవీఎంలు ఉన్నంత వరకే ప్రజలు ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం పోవాలన్నట్టే ఈవీఎం కాలం పోవాలి. మనం ఇంతకు ముందు పాత పద్ధతిలో ఓట్లు వేసే విధానం, బ్యాలెట్ బాక్స్ సిస్టమ్ రావాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని గుర్తించి మీరందరూ డబ్బుకి ఓటును అమ్ముకోకుండా నీతికి నిజ
వ్యక్తిత్వానికి ఓటు వేసి ఈ తప్పు చేసిన పార్టీలను మళ్ళీ న్యాయపరిచి ఇంటికి పంపిస్తాడు. 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఎమ్మెల్యే అయ్యి వీళ్ళు మీకోసం నీతిగా నిజాయితీగా ఉంటారు ఎలా నమ్ముతున్నారు? డబ్బులు తీసుకొని ఓట్లేసేది ఇది మాత్రమే కాదు, పథకాలకు ఓట్లేదు మాకండి. విద్యను ఇవ్వమని చెప్పండి, వైద్యాన్ని ఇవ్వమని చెప్పండి, ఉపాధి ఇవ్వమని చెప్పండి. వాళ్ళ పిల్లలకి మన పిల్లలకి సాధారణ 4 పథకాల గతి లేదు, వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య, మన పిల్లలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతి లేదు వైద్యం, వాళ్ళ పిల్లలకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్య విధానం, ఫారెన్ వైద్య విధానం. వీళ్ళు నాయకుల వీళ్ళు దేశాన్ని వాళ్ళకంటే బిడ్డలు మిగతా వాళ్ళకంటే గొప్పగా బిడ్డలందరూ వృద్ధి బిడ్డలే కదా. ప్రజలారా గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఓటుని అమ్ముకోకుండా ఓటుని సరిగ్గా ఉపయోగించి ప్రజాస్వామ్య రక్షణ, ప్రజల రక్షణ, ప్రజాస్వామ్య రక్షణ, స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. స్త్రీ రక్షణ స్వతంత్ర లక్ష్యాల స్వతంత్ర మార్గమని గుర్తించండి. వందే మాతరం, జై హింద్. వందే మాతరం ఎక్కడికి వైపు తరం. వందే వాళ్ళు ఈరోజు వందే మాతరం అనే నినాదం వందే ఆగస్టు 15 జెండా ఎగరేసామా అంతటితో అయిపోయింది. కారణం ఏంది? స్వార్థమే అనంత కారణం అది తెలుసుకుంటే క్షేమదానతే పాడేది పారతిద్దుగా సాగి సాగి స్వాతంత్రం త్యాగం ఏదో సర్వోదయం ఏదో ఆనందం. 1960లో రిలీజ్ అయ్యే మరి ఈ రోజు స్వార్థం ఎలా ఉంది అంటే దేశమంతా వ్యాపించింది. ప్రతి కుటుంబంలో స్వార్థం అతి భయంకరంగా ఎవరు పథకాలు ఇస్తే వాళ్ళకే ఉంటుంది. ఎవరు నీతి గల వ్యక్తులే అతనికి ఓటు కాదు, ఎవరు పథకాలు ఇస్తే వాళ్ళకి ఓటు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారు. కులంలో తీస్తే ప్రతికలాడుతుంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఎలా ఉంటది అని కళలో కూడా మనం తెలుసుకునే పరిస్థితి అయిపోతుంది. ప్రజలు పాలించుకునే ఒక పరిపాలన విధానానికి పేరు ప్రజాస్వామ్యం అన్నది మర్చిపోయి పాలిస్తున్నారు. స్వీకరిస్తున్నారు కానీ వాళ్ళ కుటుంబాలు కాపాడుకుంటున్నారు. వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ విద్య, వాళ్ళ పిల్లలకి కార్పొరేట్ వైద్యం, వాళ్ళ పిల్లలకి రాజభోగ జీవిత విధానం. మరి మన పిల్లలకి ఏంది? వాడి నేడు పథకాలకు కూడా సరైన విద్య గతిలేదు. పథకంలో డబ్బులు వేస్తున్నారు, ఏం ప్రయోజనం? మంచి విద్యను ఇవ్వట్లేదు. ఇస్తే ప్రశ్నిస్తారు. కనుకనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అంటారు. ఎక్కడిస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? బానిసలుగా బతుకుతున్నారు మన బిడ్డలు. మన బిడ్డలు బానిసలు బతుకుతున్నారు. వాళ్ళ చెప్పు చేతుల కింద బతుకుతున్నారు. రాజకీయ నాయకులు చెప్పులుగా బతుకుతున్నారు. పోలీసులు, పత్రికా విలేకరులు నీతి నిజాయితీ ధైర్యంగా రాయలేకపోతున్నారు. కారణం ఏంటి? డబ్బు, వ్యాపారం, భయం, పరిపాలన భయం, వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి భయం. ఒకప్పుడు పత్రికా విలేకరులు ఎలా ఉండేవాళ్ళు?
ఒక సంచి తగిలించుకునేవాళ్ళు, ఒక పెన్ను పాకెట్లో ఉండేది, ఒక జిప్పా వేసుకునేవాళ్ళు, వాళ్ళు నిజాయితీగా రాసేవాళ్ళు, వాళ్ళని ఎవరో ఒకటి చంపేసేవాళ్ళు. మరి అప్పుడు ప్రజలు వేరెక్కారు. అది చూసి చూసి మంచోళ్ళు ఎవరు రాయడానికి ముందుకు రావట్లేదు. వ్యాపారస్తులు ఆ కేసుని కబ్జా చేసుకున్నారు. మరి రాజకీయాల్లో ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు? టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తమిళనాడులో కర్మవీరర్ కామరాజర్ గారు. మనం మధ్యాహ్నం భోజన పథకం చూస్తున్నాం కదా, అది మొట్టమొదటి భారతదేశంలో తీసుకొచ్చిన ఘనత కర్మవీరర్ కామరాజర్ గారు. తమిళనాడులో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఆయన ఆకలితో వాళ్ళు చదవలేకపోతుంటే ప్రతి బిడ్డ ఉప్పు కోసం వల్ల చదవడానికి రావాలని చెప్పి, దానికోసం కదా మనం స్వతంత్ర పోరాటంలో పోరాడిందని, దానికోసం కదా ఇంతటి పోరాటం చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిందని, వాళ్ళ కోసం కదా మనం బతికేదని చెప్పి ఆయన తీసుకొచ్చారు మధ్యాహ్న భోజన పథకాన్ని. ఈ రోజు అది భారతదేశం అంతా వ్యాపించింది. అలాంటి నాయకులు ఆనాడు ఇందులో ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది ఆయన తల కింద 130 రూపాయలు ఉంది. 8 డ్రెస్ ఉంది ఆయనకి, అంతకన్నా ఏమీ లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆస్తులు రైడింగ్ పెట్టారనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ పెట్టింది. పెడితే చూస్తే ఏమీ లేదు. ఎవరైనా అయ్యింది అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, అసలు ఎదిగితే ఏమీ దొరకలేదు ఇక్కడ, అట్లని రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది కామరాజర్ ఎంత గొప్ప నాయకుడు అని. అట్లాగా మహాత్మా గాంధీ గారు పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు 10,000 రూపాయలు నెలకి సంపాదిస్తున్నారు లాయర్ గా చెన్నై హైకోర్టులో టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ పిలుపుకి ఆ లాయర్ వృత్తిని కూడా వదులుకొని వచ్చారు. మద్యపాన నిషేధం కోసం పోరాడారు. శాసన ఉల్లంఘన ఉద్యోగంలో పోరాడారు. చెయ్యి లేకుంటే సావు అని చెప్పి, డూ ఆర్ డై అని చెప్పి గాంధీ గారు తెగించి పోరాడారు. జైలు పాలయ్యారు. చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన 7 గంటల తిండి కూడా దొరకకుండా ఆయన చూడడానికి ఎవరైనా సాగా కప్పడానికి వస్తే, ఎందుకయ్యా అది ఏం చేసుకోను, ఒక 2 అట్టి బండ్లు తీసుకొస్తే పెరుగల్లా తింటా కదా అని అలా అడుక్కొని పరిస్థితికి తీసుకొచ్చింది ఆనాడు ముఖ్యమంత్రి. ఈనాడు ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు? మన దేశాన్ని దోచుకుంటున్నారు. కులం పేరుతో, మతం పేరుతో రెచ్చగొడుతున్నారు. మనల్ని విభజించి పాలిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు గుర్తించండి, అవినీతి రాజకీయాలకు అంతం పలకాలంటే మీ దగ్గర ఉన్న ఓటుని ఆయుధాన్ని మీరు సరిగ్గా ఉపయోగించండి. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఓటునే ఆయుధం మీ చేతికి ఇస్తున్నాను, దాన్ని సరిగా ఉపయోగించి రాజుగా బతుకుతారో, దాన్ని అమ్ముకొని బానిసగా బతుకుతారో అది మీ చేతుల్లో ఉందన్నారు. అలాంటి ఒక నాయకుడు ఆయన రాత్రి పగలు చదివిన చదువు ఈ దేశానికి ఉపయోగపడకపోతే పాయింట్తో నన్ను నేను కాల్చుకొని సూసైడ్ చేసుకొని చావడమే లేదన్నారు. అలాంటి రాజ్యాంగ నేత పితామహుడు అంబేద్కర్ గారి మాటల్ని మనం మర్చిపోయాం. గాంధీ గారి మాటల్ని మర్చిపోయాం. మనం ఎవరి మాటల్ని గుర్తుపెట్టుకుంటున్నాం? ఇక్కడున్న జగన్ గారి మాటల్ని, చంద్రబాబు గారి మాటల్ని, వీళ్ళందరూ దేశాన్ని దోచుకునే వాళ్ళు. వీళ్ళ మాటలుగా మీరు తలంచుతారు. గాంధీ గారు, అంబేద్కర్ గారిని మనం ఫాలో అయితే మనకి నీతి నిజానికి ఉంటది. పిల్లలకి భేదాలు అర్థం కాదు. ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటారు, ఎవరి కులం వాళ్ళు పాటిస్తారు, వాళ్ళు అంతే. కానీ ఇక్కడ అంతరాన్ని కలవలేదు, అక్కడ ఉండకూడదు అన్నారు. ఇక్కడ అంతరాన్ని తను బాగా వ్యాపించారు. ఇక్కడ తమిళనాడులో ఒక న్యాయమూర్తి కులం చూసి మతం చూసి తీర్పులు ఇస్తున్నారని ఒక లాయర్ సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాశారు. ఆ లేఖని ఆ సుప్రీంకోర్టు నుంచి అదే న్యాయమూర్తికి పంపారు. మళ్ళీ ఏ న్యాయమూర్తి మీద కంప్లైంట్ రాశారు, ఆ న్యాయమూర్తికే పంపారు. ఆ న్యాయమూర్తి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తావా అని చెప్పి కంటెంప్ట్ ఆఫ్ చెప్తున్నారు. ఆయన కేసు అని అంటున్నారు. ఆయన దేనికి భయపడలేదు ఆ లాయర్ కోసం ఎంతోమంది లాయర్లు ఈరోజు పోరాడుతున్నారు. పోరాటం అనేది నీతిగా రావాలా, నిజాయితీగా రావాలా, ప్రజల నుంచి రావాలా, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నప్పుడు వాళ్ళ మనసు నుంచి పుట్టుకు రావాలా. అది పోరాటం. అది పోరాటం అంటే, అది నాయకత్వ లక్షణం అంటే. మనం మిగతా దుర్గులు కాదు, ఎవరికన్నా బిడ్డలే కనుక ప్రతి బిడ్డకి సరైన న్యాయం చేసే విధంగా ఉండాలి పరిపాలన విధానం. 100 మంది స్త్రీలకి అత్యాచారం చేసి రాతకంలో పోరాటి ఘోరంగా చంపి పూడ్చిపెట్టారే కర్ణాటకలో ధర్మస్థలాలు. అది ధర్మస్థలానా అధర్మస్థలానా? అక్కడ ఆ స్త్రీలకు న్యాయం చేయాలని చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశారు, ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశారు. మీరు కూడా లేఖ రాయండి చీఫ్ జస్టిస్ కి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయండి, 4 లైన్లు రాయండి.
దేశం కోసం బ్రతకాల, చస్తే దేశం కోసం చదవాలా. మంచి ప్రజాస్వామ్య దేశం, ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చే దేశం భారతదేశం. ఇది గాంధీ గారు, అంబేద్కర్ గారు పుట్టిన మట్టి అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలా. ప్రతి పౌరుడు ప్రపంచ దేశంలో ఒక తల్లి గడుపు బిడ్డలా జీవించే కాలం చూడాలా. కులాల పేరుతో మతాల పేరుతో తీర్పులు కూడా, సీటులు కూడా పాలన చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని పట్టుబట్టించేది, నీతిని అవినీతికి మారుతుందని గుర్తించండి. వందే మాతరం, జై హింద్. చదువుకొని ఏం చేస్తారు చెప్పండి, ఏమి చదువుతున్నారు చెప్పండి. జాబ్ కోసం చదువుతున్నారు, కానీ మీ దేశ రక్షణ కోసం చదువు కదా. మన పెద్దలు మనకు చూపించేది దొంగల్ని నాయకులను చూపిస్తున్నారు, డబ్బు తీసుకొని ఓటేసి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. గాంధీ గారి పోరాడేది దేనికి? ప్రతి బిడ్డ అందరూ బాగుండాలని కదా. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అందరూ బాగుండాలనే కదా. చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కాదు, అందరికీ సమానం ఉండాలనే కదా. కర్ణాటకలో ధర్మస్థలాలు స్త్రీలని 500 మంది సుమారు స్త్రీలని చంపేశారు, పాతి పెట్టారు. పాతి పెట్టిన వ్యక్తి చెప్తున్నాడు కోర్టులో, నన్ను బెదిరిస్తున్నారు, నేను నిజం చెప్తున్నా, మనం శిక్షణ పర్వాలా, కాల్పులు తీసుకోవాలనుకున్నాను అని. సరైన న్యాయం ఇంకా జరగాలి. ఒక స్టూడెంట్, నేను పలానా కాలేజీలో చదువుతున్నాను, ఇలాంటి ప్రచారాన్ని చూశాను, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా వచ్చేసి స్త్రీ రక్షణ లేని స్వతంత్రం కాదని, గాంధీ గారి కళలు కన్నా భారతదేశం ఇది కాదని, స్వార్థపు రాజకీయాలు, స్వార్థపు తీర్పులు మాకు వద్దని, మీరిచ్చే తీర్పులు ఎలా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలి. కానీ ఇచ్చే న్యాయమూర్తి తీర్పులు ఎలా ఉంది అంటే ఒక అభివృద్ధి జరిగిన తర్వాత పరిపాలనలో రాజ్యసభ ఎంపీగానో లేకపోతే ఒక కౌంటర్ గానో స్టేట్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నట్టు తీర్పులు ఇస్తున్నారు, ఫేవరేట్ ఇస్తున్నారు. మరి బాబర్ బస్సు అలాగే ఇచ్చారు. అనక ఇది కాదు, కులం కాదు, మతం కాదు, మానవులు పాటిస్తారా? మీరు చదివే చదువు అలా ఉండాలి. అంబేద్కర్ గారు చెప్పిన మాట చెప్తున్నారు. ఆయన కన్నా పక్కన చదివారా? అది కారణం మార్క్స్, అంబేద్కర్ ఇట్లా అంటే అసలు అట్లా ఇంకోరు ఇట్లాగే వీళ్ళే టాప. లైబ్రరీలో పోయి 24 గంటలు చదివి 365 రోజులు లోపలికి వెళ్తే వాళ్ళ ఆ లైబ్రరీలో బుక్స్ మొత్తం చదివిన వాళ్ళు ముగ్గురేరండి. అలాగెవరు లేదు. అంబేద్కర్ గారు అన్న మాట ఏంటంటే, నేను చదువుకున్న చదువు నా దేశానికి ఉపయోగపడినప్పుడు పాయింట్తో నన్ను కాల్చుకొని సూసైడ్ చేసుకొని చావడం మేళాలి అంటే చావమని అర్థం కాదు, తెగించి దేశానికి ఏదైనా చేయమని అర్థం. ఆ చదువు ఉపయోగపడేలా ఉండాలి. నువ్వేం చెప్తావు? జాబ్ కోసం చదువుతున్నా మార్చుకో. జాబు కావాలి, దేశ రక్షణ కావాలి. స్త్రీ రక్షణ, మన తోటి స్త్రీలని గౌరవించాలి. మీ అక్క ఉన్నారనుకోండి, మీ చెల్లి ఉన్నారనుకోండి, మీ అమ్మ ఉన్నారనుకోండి, వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళని హాయ్ అంటే బాగుంటుందా, అమ్మ బాగున్నారా అంటే బాగుంటుందా? మరి అప్పుడు మనం ఎలా అనాలా? మన తోటి స్త్రీలని చెల్లెమ్మ బాగున్నారా, అత్తమ్మ బాగున్నారా, అమ్మగారు బాగున్నారా, టీచర్ అమ్మ బాగున్నారా? ఎలా బాగుంటుంది? మన టీచర్లు స్వార్థపు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళకి పాఠం చెప్పే విధంగా మనం ఉండాలి. ఓకేనా? టీచర్ అయితే తల్లిగా ఉంటారా? ఓకేనా? లేదా స్టూడెంట్ టీచర్కి తల్లి అనే రూపాన్ని చూపించాలి. అలా మారాలి. మాతావా? ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు భారతదేశానికి? జాకీర్ హుస్సేన్ అనుకుంటా. ఆయన తబలా వాయిస్తారు. ఆయన అమ్మ నేను ఆయన బర్త్డే కూడా ఫంక్షన్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. అదే హిందూ ముస్లిం ఎలా ఉండాలని చెప్పారు గాంధీ గారు, బాయి బాయిగా ఉండాలి, కొట్టుకొని చావమని చెప్పారు. సరే ఇక్కడ ఉన్న ముస్లిం ఎవరన్నా అరబీలో నుంచి వచ్చిన వాళ్ళ? నా కొడుకు ముస్లింగా మాట్లాడు, పేరు ముహమ్మద్ అబ్దుల్లా, అంతేనా? నేనేమన్నా అడ్డు చెప్పానా? స్వేచ్ఛను ఇచ్చాను. ఆస్తి ఏమన్నా? ఆస్తి ఎవరికి? దేశానికి పోరాటానికి ఎవరు నాతో వస్తున్నారో, ఏదో ఖర్చులు ఉంటాయి పెట్రోల్కి, అది ఇది పెట్టడానికి, వాటికి ఓకేనా సంపాదించిన రూపాయలు స్వేచ్ఛ ఇస్తున్నా. నీకు ఏ మాత్రం నచ్చితే అది చేసుకో. ఇంకో మాత్రం నేను క్రిస్టియన్గా వెళ్తానన్నాడు, ఓకే. దేవుడిని నమ్మేవా? ఓకే. కానీ దేవుడు పేరు చెప్పి రాజకీయాలు దేవుడు వాడ గొప్ప. ఓకేనా? ఇండియన్ అంటే అన్నీ ఉంది, లేదంటే ఏంటి లేదు, బాధ కూడా
మానవత్వాన్ని కోల్పోవచ్చు. అలా బతకాలా, గొప్ప చదవాలా, గొప్ప ఆఫీసర్ అవ్వాలా, ఈరోజు వెళ్ళిపోయారు వాళ్ళకి నువ్వు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ పేరు తెలుసుకోవాలనుకుంటున్నా. జోగేశ్వరరావు. మీరు ఓటు వేశారా? వేశారు. దేనికి వేశారో అది చెప్పకపోయినా పర్వాలా, కానీ ప్రజాస్వామ్య రక్షణ కోసం వేశారా లేకపోతే డబ్బులు తీసుకొని వేశారా? ప్రజాస్వామ్య రక్షణ కోసం మనం వేసాం. ఏ పని చేసినా ప్రజాస్వామ్యానికి చేస్తాం, ప్రజా రక్షణ కోసం. కానీ ఈరోజు డబ్బులు తీసుకొని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దేశాన్ని దోచుకుంటున్న రాజకీయ నాయకులు. ధర్మస్థలానికి కర్ణాటకలో ఒకటి ఉంది, అక్కడ వందల మంది స్త్రీలను అత్యాచారం చేసి పూడ్చిపెట్టారు. దానికోసం మనకెందుకులే, అక్కడెక్కడో జరిగిందని ఇక్కడ మౌనంగా ఉండకూడదు. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు. గాంధీ గారి కలల కన్నా భారతదేశం వేరు, ఇది వేరు. ఓకేనా? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో హిందూ కోడ్ బిల్లు ఆయన పెట్టిన కోరిక వేరు, దానికోసం రిజైన్ చేసే వచ్చారు, స్త్రీలకి సమాన హక్కులు కోరి. ఇదేది దక్కకపోయినా రక్షణ అన్న దొరకాలి కదా. స్త్రీగా పుట్టడం పాపం శాపం అన్న విధంగా మారిపోయింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశాను, మీరు కూడా రాయండి, వాళ్ళకి న్యాయం చేకూర్చమని. మహాత్మా గాంధీ గారిని హత్య చేసినప్పుడు ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారు. అదే విధమైన న్యాయస్థానాన్ని, అలాంటి ఒక న్యాయస్థానం ఏర్పరిచి ఆ స్త్రీలకి న్యాయం చేకూర్చాలని నేను కోరిక పెట్టా. అది మీరు కూడా అందరికీ మన అందరికీ హక్కు ఉంది కదా, మన స్త్రీలని రక్షించుకోవాలా లేదా, అది మీరు కూడా లేఖ రాస్తారా? రాద్దాం సార్. ఎవరికి రాస్తారు? ధర్మస్థలం అన్నారు కదా, సుప్రీంకోర్టు తీసుకురాయాలా? సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి అలాగే సాధ్యం చేస్తాం. ఓటును మాత్రం ప్రచారం చేయండి, అమ్ముడు పోవద్దని, మంచి ఓటు వేద్దామని, అది మంచి వ్యక్తికే వేద్దామని. రూపాయి తీసుకొని ఓటేసేది ఓటే కాదు, అది ఓటే కాదు, ప్రజాస్వామ్యం కాదు. తెలంగాణ తెలుగు వాళ్ళు మన దేశమేనా? మనం అందరం భారతీయులమేనా? అక్కడ పెట్టాలి, అక్కడ మాట్లాడేటప్పుడు మందేనండి. మనందరం భారతీయులమేనా? ఎట్లా చెప్పు. మందేనండి. భారతీయులమే. మహాత్మా గాంధీ గారు నిజమైన స్వాతంత్రం అంటే ఎలా ఉంటుందని చెప్పారు, గుర్తుందా? తెలియదండి. నేను చెప్తా. అది ఎప్పుడైనా ఇన్నావా అని చూడు. అర్ధరాత్రి 12 గంటలకి బంగారుపు ఆభరణాలతో ఒక స్త్రీ ఎప్పుడైతే ఒంటరిగా నడవగలదో అప్పుడు నిజమైన స్వాతంత్రం అని చెప్పారు. అది విన్నారా ఎప్పుడైనా? లేదండి. ఎందుకంటే ఈ దేశం స్వార్థపు రాజకీయ నాయకుల చేత చిక్కి చిన్నాభిన్నం అయిపోతుంది. కర్ణాటకలో ధర్మస్థల అని ఒకటి ఉంది, ట్రస్ట్, విన్నారా? అక్కడ 500 మందికి సుమారు స్త్రీలని అత్యాచారం చేసి చంపి పూడ్చిపెట్టారు. ఇది మీరు అంగీకరిస్తున్నారా? దానికి న్యాయం చేకూర్చాలా లేదా? చేయాలండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాశా, పిఎంకు లేఖ రాశాను న్యాయం చేకూర్చమని. మహాత్మా గాంధీ గారిని చంపినప్పుడు ఎలాంటి ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారో అలా ఏర్పరిచి న్యాయం ఇవ్వమని. మరి మీరు లేఖ రాస్తారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి? చేస్తామండి, చేస్తాం. లేకపోతే ఈ ఛానల్ మూలంగా చెప్తున్నారా? లేదండి, చేస్తాం. ఓకే. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం స్వాతంత్రం కానే కాదు. మీరందరూ వచ్చేసి సహకరించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, నీతిగా నిజాయితీగా ఓటేయాలా. జై హింద్. మరి మీరేం చేయాలమ్మా? సహకరించాలి కదా. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో ఒక ట్రస్ట్, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ని స్థాపించి 4 సంవత్సరాలుగా భారతదేశం అంతా తిరుగుతున్నాను. పార్లమెంట్ లో స్త్రీలకి 33% రిజర్వేషన్ బిల్లు మురిగిపోయిందంటే ఆ బిల్ పాస్ చేయమని మోడీ గారి ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష కూర్చొని 810 కిలోమీటర్ పాదయాత్ర చేసి
విధాలుగా పోరాటం చేస్తే ఆ తర్వాత బిల్ పాస్ అయింది. మరి ఒక్కడిగా ఇన్ని చేశాను. నా పేరు పేపర్లో కొన్ని వచ్చినాయి, అన్నిట్లో రాకపోతే బాధలా. కానీ గుర్తించారు కదా కొంతమంది. రేపటి తరాలకి ఏదో చేయాలని తపన కోసం చేస్తున్నాను. చేస్తున్నారా? 16 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. మణిపూర్ ఘటన మీద స్త్రీలకు అన్యాయం జరిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అందరూ సిగ్గుపడాలని, జాతీయ పతాకం ఎగరేసే హక్కును కోల్పోయారని, ఆ స్త్రీ ఆ మానాన్ని రక్షించలేని వాళ్ళు, అక్కడ పోయి న్యాయం చేకూర్చలేని వాళ్ళు ఆ మురుమ్మ గారి పదవిలో ఉండడమే వచ్చేసి సరికాదని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను 16 రోజులు. ఆ తర్వాతే అది వచ్చేసి అనుమతి ఇచ్చారు నాకు. ఆ తర్వాత అనుమతి తీసుకొని నిరాహార దీక్ష మళ్ళీ కొనసాగించాను. మోసమే కదా సార్, అది ప్రతిదీ జరిగింది మోసమే కదా. ఇప్పుడు ఏమంటున్నారంటే పార్టీ నాయకులు పిల్లలకి బాగుపడాలి, ఇప్పుడు ఉండే వాళ్ళకి లేదు కానీ పిల్లల భవిష్యత్తు చూస్తున్నారంటే ఇప్పుడు వచ్చే పార్టీ వాళ్ళు, వచ్చే నాయకులు ఏంటంటే ఎటువైపు చూసినా కూడా ఏ దారుణం కనబడట్లేదు. బీద వాళ్ళు కఠినతోని అల్లాడిపోతున్నారు. అమ్మగారు జరగలేని స్థితిలో ఏంది చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నాగా, చంద్రబాబు ఏం చేశాడంటే ఇంట్లో నీళ్ళు ఎప్పైనా పర్వాలేదు కానీ కిరాణా కొట్టు లాగా బ్రాందీ షాప్ మాత్రం తీసి ఉంచాడు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడదానికి మంగళసూత్రం దోసుకోవటానికి. ఇలాంటి లుచ్చాడు వచ్చి అందరి జీవితం పాడైపోయింది. ఇంకా దానికి చెప్పేది ఏముంది, అందరూ ఈ లుచ్చన కొడుకులు మొత్తం వాడికే వేశారు. వాడు కొంత మోసం చేసి గెలిచాడు. ఏంది అక్కడ లేదు లక్ష్మీపురం ఆయన పేరు ఏంది జర్సీ చంద్ర, ఆయన కాడ వెళ్తే ఏమన్నాడు తెలుసా, అమ్మ నా దగ్గర 100 మంది వస్తారు బీదవాళ్ళు, ఎంతమంది సాయం చేయాలి, ఇలాంటి యాదవ ఎందుకు ఎక్కాలి అసలు పార్టీలో చేతగానప్పుడు నాకు చేతగానని అనాలి కదా. ఏంది పార్టీలో వచ్చి ఏమన్నాడు, చివరికి చేస్తానని చెప్పి 16 రోజులు తిప్పాడు. అమ్మ నీ పడ్డ వాళ్ళు 50 మంది వస్తారు, నేను ఎవరికి చేయాలి ఎవరికి చేయకూడదు అన్నాడు. అదే రాజశేఖర్ వాళ్ళు అలా చెప్పారా బీద వాళ్ళకి? గాంధీ గారు అందరికీ అన్ని అన్నారు, సర్వోదయం అంటే అన్ని దక్కాలన్నారు. ప్రజాస్వామ్యం అనేది ఒక 20 మంది పెద్దలు నిర్ణయించకూడదు, అది పల్లెలో నుంచి గొంతు లెగవాలన్నారు. అది ప్రజాస్వామ్యం అని అంటే ప్రతి ఒక్క పల్లెలో నుంచి అందరి గొంతు లెగవాలని. ఈ రోజు అదే జరుగుతుంది, అన్యాయం సార్. ఏంది 3 పేళ్ల మీద ముండ మోసిన వాడు కూడా ఒక నాయకుడు అయ్యాడు. ఒకరు కాదు ఇద్దరు పేళ్ల మీద 3 పేళ్ల మీద ముండ మోసిన వాడు నాయకుడు అయ్యాడు. చివరికి ఏంటంటే ఒక హీరో అయ్యాడు. వాళ్ళకే ఉన్న రాజకీయం, నీతిగా పార్టీ వాళ్ళకి ఏమీ లేదు సార్. ప్రశ్నిస్తానని చెప్పారు, ఎక్కడ ప్రశ్నించారు ఆయన? 40,000 మంది స్త్రీలు కనబడలేదన్నారు, మరి ఇప్పుడు కనబడ్డారా వాళ్ళు? కరోనా టయాలు ఎక్కడ మంచం కింద దూరాడా లేకపోతే ఆడదాని లంకకాయలు దూరాలని అడుగుతున్నా నేను. ఎందుకంటే ఒక్కరన్నా వచ్చారా? ఏంది ప్రతి ఒక్క 3వ షేర్లో కానీ 4వ షేర్లో కానీ కర్ణాటకలో 100 మంది స్త్రీల మీద అత్యాచారం జరిగింది, పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన వ్యక్తి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తానే కోర్టులో హాజరయ్యి నేనే చూపిస్తానంటున్నాడు. దాని మీద సరైన చర్య ఇంకా లేదు. జరగదు కదా, అది అంత మోసమేగా. ఇప్పుడు మనం 5 సంవత్సరం మన పెంట మనం కడుక్కొని తినేటం వచ్చింది, కంగారేం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? పిల్లల భవిష్యత్తు గల్లలో పోయింది కదా, మొత్తం గంగలో కలిసిపోయింది కదా. అది కూడా ఇప్పుడున్న నాయకుడు ఎలా చెప్పాడంటే, ఎలక్షన్ టైంలో నేను ప్రచారం చేశా, ఇంతవరకు దేశంలో క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పినంత ఇంత మోసమైన నాయకుడు నేను ఎక్కడా జరగదు సార్, ఏమి జరగదు. ఎందుకంటే ముందు గెలిచానా గెలవలేదు, నా వయసు అవుతుంది. ముందు ప్రతి ఒక్క ఆడదానికి శీలలు పాడైపోతుంది, పక్క ఆడదానికి ఏమాత్రం రచన లేదు, చాలా కోల్పోతున్నారు. ప్రభుత్వం అన్నది ఉన్న వాళ్ళ కోసమే, లేని వాళ్ళ కోసం అయితే లేనే లేదు. ఏ ప్రభుత్వం ఈయన కానీ ఇంతకుముందు ఆయన కానీ వాళ్ళ కోసమే ఉంది కానీ పేదవాళ్ళ కోసం ఏం లేదు. నాకైతే ఒక్కటి కూడా రాలేదు, రేషన్ కార్డు కూడా లేదు ఇప్పటికీ. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ ఒక సమావేశం అవుదామని చెప్పి ఇంతవరకు ఏర్పరచలా, కానీ ఫ్యాక్టరీలు పెడతానికి మాత్రం ధనవంతులు అందరూ వస్తారు, డబ్బులు ఇస్తే అందరూ వస్తూ ఉంటారు. ఒకటి చెప్పాను, పేదల కోసం అయితే ప్రభుత్వం లేదు, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే, అది వాస్తవం. ఓకే, మీ పేరు? గండికోట వెంకటకృష్ణ. ఏం చేస్తున్నారు? బీటెక్ డిస్కంటిన్యూ, ఆటో డ్రైవర్. ఇది దేశ పరిస్థితి, దీనికి చిగ్గుతో తలంచాలి వీళ్ళు. ఎందుకంటే సరైన జాబులు లేవు, ఏదో మాటలు గొప్ప, గోవిందమ్మ గొప్ప, ఇంటి మీద సొప్ప. ఓకే, జై హింద్.
మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేశం గురించి, దేశం అంతే కదా. అది చూస్తూ ఉండండి, మీరు అది చూస్తూ మాట్లాడారు. ఈ దేశం అంతేనా? దేశం అంతేనా? ఓటేసారా? డబ్బు తీసుకొని ఏం మాట్లాడండి. అలా ఎవరైనా వేస్తే వాళ్ళకి చెప్పండి, దేశం సర్వనాశనం అవుతుంది. కర్ణాటకలో ధర్మస్థల అనే ఒక ట్రస్ట్ 500 మంది, సుమారు 500 మంది స్త్రీలు అత్యాచారం చేసి పూడ్చిపెట్టారు. దాని గురించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలా. ఎలక్షన్ ముందు 40,000 మంది స్త్రీలు కనపడలేదు, మిస్సింగ్, అట్లన్నీ డైలాగులు కొట్టారు కదా. మరి ఇప్పుడు ప్రశ్నిస్తాడు ఆయన. మరి మీరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాయండి, న్యాయం చేకూర్చమని ఆడపిల్లలకి. మీ బిడ్డ అయితే మీరు తట్టుకోగలరా? అతి ఘోరంగా చంపి పూడ్చిపెట్టారు. న్యాయం చేయాలా లేదా? అది మీరు కూడా వచ్చేసి అందరూ ఈ మీడియా మూలంగా చెప్పండి. నలుగురికి డబ్బులకి ఓటు అమ్మమాకని చెప్పండి, నీతికి నిజాయితీకి ఓటేయమని చెప్పండి, పథకాలకు ఓటేయమాకండి, వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటేయండి. సరేనా? నేను చెప్పింది న్యాయమా కాదా? ఓకే, వందే మాత్రం. ఆడపడుచుల్ని అత్యాచారం చేసి పూర్తిపెట్టిన వ్యక్తి వచ్చేసి ప్రాయశ్చిత్తంగా చూస్తున్నాడు. అయినా కూడా ఓరక ఫార్మాలిటీకి వెళ్తున్నాయి అన్ని. ఈ పార్టీకి అది వేరే రకంగా ఉండాలా. మహాత్మా గాంధీ గారిని చంపినప్పుడు ఒక కమిటీ ఏర్పరిచారు, ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పరిచారు, 6 నెలల్లో అద్భుతమైన తీర్పునిచ్చారు. అలాగ రావాలా. గాంధీ గారి కళలు కన్నా భారతదేశంలో స్త్రీలు అహింసమూర్తులు, అహింస పాలనకి స్త్రీలకే సాధ్యమని గాంధీ గారు చెప్పారు. సిద్ధాంతం అంటే అర్ధరాత్రి కూడా ఆడవాళ్ళు ఫ్రీగా తిరగాలని ఆయన బంగారపు ఆభరణాలతో ఒంటరిగా, అప్పుడు నిజమైన స్వతంత్రం అన్నారు. పట్టపగలే ధైర్యంగా వెళ్ళాలనే పొజిషన్ ఉంది. మన సందుకి స్కూల్స్ ఉన్నాయో లేవో, మంచి ఎడ్యుకేషన్ ఉన్నాయో లేవో, సందుకి వైన్ షాపులు తెరిచి, బెల్ట్ షాపులు తెరిచి పెట్టారు. అదొకటి. దేశం సర్వనాశనం. కల్చర్ పెరిగాలకే అత్యాచారాలు ఎక్కువ పెరుగుతున్నాయి. అసలు స్త్రీల మీద గౌరవం తగ్గిపోయింది ముందు, ఓకేనా? అది అత్యాచారాలు ఎక్కువగా పెంచుతుంది. అసలు తోడిని కోసి చంపినట్టుగా ఆడపిల్లనే మానభంగపరిచి చంపి పూడ్చిపెట్టేస్తున్నారు. ఇంత ఘోరాతి ఘోరంగానా? మరి వీళ్ళు పాలిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? అది ప్రజాస్వామ్యం అంటే ఎవడి పాడు స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నాడు. కాకపోతే రావాల్సిన వాళ్ళకి రాలా. స్త్రీ రక్షణ లేని స్వాతంత్రం కానే కాదు. స్త్రీ రక్షణే స్వతంత్ర లక్ష్యం, స్వతంత్ర మార్గం. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లో స్త్రీల గురించి, సమాన హక్కుల గురించి వివరించి దాన్ని పొందుపరచలేదని రాజీనామా చేసి బయటకు వచ్చారు. పదవి అనేది చూడలేదు, వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఆ పదవిని తీసిపారేసి వచ్చారు. ఈరోజు పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు, ఓట్లకి డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు. అంబేద్కర్ గారు లాంటి నాయకుడిని ఓడించినా కూడా ఆయన ప్రజల్ని మాత్రం గెలిపించాడు. ప్రజాస్వామ్యం పద్ధతిలో పేదవాడు కూడా తన రాజు ఎవరని, తనని పాలించే వ్యక్తి ఎవరని తనే నిర్ణయించుకునే అధికారాన్ని తన చేతికి ఇచ్చేలాడు. దాన్ని కాపాడుకోవడం కూడా చేత కాలేదు ఈరోజు. అంతేనా? ఓటు నమ్ముకోవడం వల్లే. ఇంకోటి, మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏంటంటే డబ్బు తీసుకొని ఓటేయడం పెద్ద తప్పు. దొంగని నాయకుడిని పరిచయం చేసి, ఇప్పుడు ఈ బిడ్డ ఉన్నాడు అనుకో, అరే నాన్న తనే నాయకుడు అట్టని పరిచయం చేశారు ఒక దొంగని, అది పెద్ద తప్పైంది. ఇప్పుడు ఈ దేశానికి స్వచ్ఛంగా సేవ చేసే నాయకులు లేరు. ఒకప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని అంటాం. పంతులు గారు ఎలాంటి వాళ్ళు? చెన్నై హైకోర్టులో 10,000 రూపాయలు నెలకి ఫీజు వచ్చుద్ది, లాయర్గా, టాప్ లాయర్. గాంధీ గారు పిలుపునిస్తే దేశం కోసం పోరాడారు, అది తీసి పారేసి. అంతేనా? అప్పుడు 10,000 రూపాయలు అని అంటే అప్పుడు కిలో బంగారం, అదే 10 గ్రామ్ బంగారం వచ్చేసి 10 రూపాయలు అంట. అదే ఒక సవరం బంగారం అంటే 8 గ్రామ్ బంగారం 10 రూపాయలు ఆ కాలం. 200 రూపాయల దగ్గర నుంచి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇది మారాలంటే స్వార్థపు మనుషుల వల్ల సాధ్యం కాదు. రేపో మాపో నాకైతే నేను డిసైడ్ చేసుకున్నా, ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. నేను మరణాన్ని ప్రేమిస్తాను ప్రజాస్వామ్యం కోసం, రేపటి తరాల కోసం, ఇలాంటి బిడ్డ కోసం. నేను కంటే బిడ్డ, మీరు కంటే గొడ్డు కాదు. ప్రతి బిడ్డ ముద్దు బిడ్డే.
దానికి ఏదో ఒకటి చెయ్యాలి. మళ్ళీ గాంధీ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. అందుకే నేను గాంధీ, నాలో అంబేద్కర్గా మారాను. ఇద్దరిని కలిపి మనం ముందడుగులు వేస్తే మనం గెలుస్తాం. ఇద్దరిని విడదీస్తే మనం పోతాం. ఇప్పుడు దాకా మనం పోతున్నాం. మన గౌరవ మర్యాదలు దెబ్బతినిపోతుంది. రక్షించుకోవాలంటే కులం మతం కాదు, మానవత్వం కావాలా. వ్యక్తికి వ్యక్తిత్వాన్ని కోటేయాలా. మద్యపానం నిషేధించకుండా నువ్వు మానవత్వాన్ని చూడలేవు. బెల్ట్ షాపులు తెరిచిపెట్టి క్వాలిటీ మద్యం ఇస్తాను తమ్ముళ్ళు అని ఓటు అడిగిన ఒక ఘోరాతి ఘోరమైన నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చూడగలిగాను. నాసిరక మద్యాన్ని ఇచ్చిన నాయకుడిని ఇక్కడే చూశాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారులే, కానీ క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పిన నాయకుడు మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఓకే, జనం కూడా వాళ్ళే ప్రేమిస్తారు. తేడా లేదు కదా. ఇటు తిరగండి. హిందూ ముస్లిం బాయిగా ఉండాలని గాంధీ గారి కళల కన్నా ఒక బంధుత్వమే కదా మనది. దానిలో ఏం తేడా లేదు కదా. మధ్యలో వచ్చి చిచ్చు పెట్టేవాళ్ళు ఆర్ఎస్ఎస్, ఇలాంటి బీజేపీ వాళ్ళు. దీనికి చోటు ఇవ్వకుండా కులాలకి మతాలకి అతీతంగా నీతికి నిజాయితీగా మానవత్వంతో ఈ దేశంలో సరైన నాయకుడికి ఓటేయట్లేదు. మనం చేసే తప్పులు అక్కడే. ఓకేనా? వేస్తారు ఎలక్షన్ టైంలో మీరందరూ కూడా ఇప్పుడు ఒకటిగా ఏకమవుతారు. ఏదో ఒక పెద్ద చెప్పారని వేస్తారు. పార్టీలని చూడకూడదు. ఇక్కడ నుంచి ఒక ప్రజాస్వామ్యం అనేది 20 మంది పెద్ద మనుషులు ఫైనల్ చేయకూడదని గాంధీ గారు చెప్పారు. పల్లె నుంచి గొంతులు ఎగవాలన్నారు. అది నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు. 77-78 సంవత్సరాలు అవుతుంది స్వతంత్ర భారతదేశంలో. ఇంకా ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకోకపోతే ఎలా? కర్ణాటకలో ఇప్పుడు ఒక సినిమా ఒకటి తీశారు, కేరళ స్టోరీ అని. ముస్లిమ్స్ గురించి కొంచెం ఇదిగా చూపించారు. ఓకే, ఇప్పుడు కర్ణాటకలో ధర్మస్థలాలో 500 మంది స్త్రీలని మానభంగపరిచి చంపి పూడ్చిపెట్టారు కదా. దాన్ని నేనే పూడ్చిపెట్టానని చెప్పి కోర్టులో చెప్పాడు కదా. తను వచ్చేసి చూపిస్తానంటున్నారు కదా. దాన్ని అతి తీవ్రంగా ఒక గాంధీ గారిని చంపినప్పుడు గాడ్చి ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పరిచి 6 నెలల్లో సూపర్గా తీర్పిచ్చారు కదా. అలాంటి న్యాయస్థానాన్ని ఏర్పరిచి గాంధీ గారి కళల కన్నా స్త్రీలకు రక్షణ కల్పించాలి కదా. ఆ 500 మంది స్త్రీలు అక్కడ. మిగతా భారతదేశం అంతా కలకట్టాలో వేసి కొంపల్లో ఎంతమంది స్త్రీల జీవితాలు నాశనం అవుతుంది, ఎంతమంది తీసుకెళ్ళి అమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎన్నిసార్లు చెప్పాడు ఎలక్షన్కి ముందు 40,000 మంది స్త్రీలు మిస్సింగ్ అని. వాలంటీర్లు దానికి సపోర్ట్ చేశారని ఆడికొచ్చారు కదా. మరి ఎలక్షన్ అయిపోయినాక ఎక్కడ పోయినాయి? ప్రశ్నిస్తానన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ ప్రశ్నిస్తున్నావు? 500 మంది స్త్రీలు ఒకే చోట చంపి పూడ్చిపెట్టారు. దాని గురించి ఒక్క ప్రశ్న లేదు. మీకు మోడీ గారి స్నేహం చాలా. ఆయనకి మోడీ గారి స్నేహితులు ఉంటే చాలు. వాళ్ళ అన్నకు కావాల్సిన బిజినెస్లు జరిగిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సినవి జరిగిపోతాయి. ఇక్కడ పైన వచ్చి వేషం వేరే, పైన వేషం వేరే, లోపల జరిగేది వేరే. క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పిన భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నారు. అలా చెప్పి ఓట్లు అడిగారు ప్రజల దగ్గర. అది ఎంత ఘోరాతి ఘోరం. స్త్రీలకి తాళి తెంపి ఆ తాళి తెంపి మీరు పరిపాలించాలా? బెల్ట్ షాపులు అక్కడక్కడ తెరిచిపెట్టి రేపు పుట్టే బిడ్డ కూడా తాగుపోతాడు మారుతుంటే కన్న తల్లిదండ్రికి కొరిగి పెడతాడు అనుకునే బిడ్డ, ఆ బిడ్డ సాగుకి తల్లిదండ్రులు కొరిగి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ మారాలి అంటే ఓటు నమ్ముకోకుండా వ్యక్తికి వ్యక్తిత్వానికి మానవత్వానికి ఓటేసే కాలం మారాలి. ఒక పెద్ద మార్పుని తీసుకురావాలి. ఎవరు ఏది చేయలేదని మనం బాధపడుతున్నాం, అది ఎందుకు మనం చేయకూడదనే ఉద్దేశంతో మళ్ళీ గాంధీ గారి పుట్టి రావాలి, అంబేద్కర్ గారి పుట్టి రావాలంటే అయ్యే పని కాదని నేను గాంధీ నాలో అంబేద్కర్గా మారాను. నేను ఇలా మాట్లాడితే నాకు ఇబ్బందులు వస్తాయా లేదా? వచ్చింది. చంపేస్తానని కత్తితో వచ్చి బెదిరించారు. అన్నిటికీ తెగించి కంప్లైంట్ ఇచ్చారు. ఊరక రెడ్డికేసేసి పంపించేశారు. వాళ్ళు పర్వాలా, ఒకరోజు మరణం తప్పదు, అంతేనా? అది ఏ రోజో ఎవరికి తెలియదు. తెగించిన వాడికి ఉరితాడు కూడా మెత్తడి పడకలాంటిది. గాంధీ అంటే భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు కాదు, భయాన్ని పోగొట్టేవాడు.
మరి నేను గాంధీ, నాలో అంబేద్కర్ అంటే ఇద్దరు ఉన్నారు. గాంధీ కన్నా అప్పుడు పవర్ఫుల్గా నేను ఉండాలని నన్ను నేను మార్చుకొని ఇలా వచ్చాను. యూత్ పవర్. మీరు నన్ను అడుగుతారా, నేను మిమ్మల్ని అడిగినా? ఏదైనా పర్వాలా. మీకు పర్వాలేదా? నేను అడిగితే కారాసారంగా అడుగుతా, మీకు పర్వాలేదా? లేకపోతే మీకు కారాసారంగా అడిగి నాకు పర్వాలా? వెరీ గుడ్. ఏముంది, మన దేశం గురించి అడుగుతాం. అందుకని ఏమన్నా ఓట్లు అడుక్కోవడానికి రాజకీయ నాయకుల్ని కాను. ఓట్లు అమ్ముకోవద్దని చెప్పి చెప్పడానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలా, మానవత్వాన్ని రక్షించుకోవాలా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని సేవకుడిగా అడుగుతాను. అంతే, అంతగానే అడుగుతాను. అంతేనా? గాంధీ అంటే స్వార్థంతో అడుగులు వేసే వ్యక్తి కాదు. అంబేద్కర్ అంటే స్వార్థానికి సమాధి కట్టే వ్యక్తి. నేను గాంధీ, నాలో అంబేద్కర్గా నా జీవిత విధానాన్ని మార్చుకొని అడుగులేస్తున్నాను. ఎక్కడ చూడు మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం. నేను హిందూగా పుట్టాను, అందుకని చెప్పి ముస్లింని తిడితే నేను హిందూనా? కాదు. నా మత గొప్పతనం ఎక్కడుందో నేను చెప్పాలి అంటే, జై శ్రీరామ్ అంటే నా మత గొప్పతనం లేదు. నా నమ్మకం, నా దేవుడిని నేను నమ్ముకోవాలి. పూజలను నమ్ముకో, గుళ్ళని నమ్ముకో. పబ్లిక్లోకి వచ్చేసి నువ్వు అది రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉపయోగించకూడదు. అవసరమైన చోట ఉపయోగించు. నేను కూడా చెప్తా జై శ్రీరామ్ అని, జై సీతారాం అని చెప్తా. నేను సీత లేకుండా రాముడి అంత ఇది లేదు. రాముడు సీత కలిస్తేనే రాముడికి గొప్ప పేరు. సీత లాంటి భార్య దొరకడం వల్ల రాముడికి పేరు ప్రతిష్టలు ఇంకా గొప్పదయ్యింది. ఇద్దరిలో ఒక ఇది. ఇద్దరు ఎవరు? ఒకటే కదా. మీకు సీత వేరు, రాముడు వేరా? ధర్మస్థలాల్లో ఎంతోమంది సీతాదేవుల్ని, అంటే మన భారత స్త్రీలని మానభంగపరిచి రేపు చేసి అతి దారుణంగా, చాలా ఘోరంగా పూడ్చిపెట్టారు. వందల మంది. ఇంకా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు 40,000 మంది మిస్సింగ్ అన్నారు. ఇప్పుడు దొరికారు వాళ్ళు. సరే, వీళ్ళు దొరికారు కదా, పూడ్చిపెట్టిన వ్యక్తి చెప్తున్నాడు కదా నేనని. ప్రశ్నించు సెంట్రల్ గవర్నమెంట్ని. పడిపోద్ది. కారణాలు వేరే. స్వార్థపు లాభాలు, ఆదాయం కోసం వీళ్ళకి పిచ్చి మూర్ఖులు ఒక ఫ్యాన్స్గా ఉంటారు. గాంధీ గారికి ఫ్యాన్స్ లేదు. స్వతంత్రం కోసం పోరాడు. మీ నాన్న, మీ తాత, మీ ముత్తాత వాళ్ళందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలను తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు. అవునా? రేపు నువ్వు కాదు, నీ బిడ్డకి బిడ్డ, వాడు బిడ్డ, నీ మనోడు, మున్మనోడు, వీళ్ళందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలే ఇచ్చి వెళ్ళినోళ్ళు గాంధీ, అంబేద్కర్ని, నెహ్రూ, పటేల్. ఇట్లా గొప్పగా వీళ్ళందరినీ వచ్చేసి పక్కన పెట్టేసి ఈ నటుడు వెనకాల తిరగడం, ఈ దేశం ఎక్కడికి పోతుంది? వందే మాతరం అని చెప్పి తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన నాయకులు ఎక్కడ? ఇప్పుడు అందరూ తప్పించుకోకూడదు. రేపటి తరాలకు ఏదైనా చేయాల్సిన బాధ్యత ఉంది. స్వేచ్ఛ స్వతంత్రాల కన్నా ఆస్తులు వేరే ఇంకోటి ఏది లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద అనుకుందాం, మీ అబ్బాయికి ఇచ్చారు, నేను మా అబ్బాయికి ఆ బిల్డింగ్ ఇచ్చాను, మన ఇద్దరం చనిపోయాం. ఓకేనా? ఆ తర్వాత ఒక పార్టీ గెలిచింది, ఆ మినిస్టర్కి దీని మీద కన్నుబడింది, కబ్జా చేశాడు, మన బిడ్డలు ఏమన్నా చేయగలరు? అదే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చేస్తే వాడు చదువుకుంటాడు, వాడు కరెక్ట్గా పనికెళ్తాడు, సంపాదించుకుంటాడు, బాగుంటాడు, స్వేచ్ఛగా ఉంటాడు, వాడు సంపాదించుకుంటాడు. కావాల్సి మాట చెప్పినండి మనం చెప్పండి. ఇప్పుడు మీరు అంటే మాటకి తీసుకోలేక అది ఉంది సపోజ్ 1 కోటి రూపాయలే, ఒక్కొక్క 50,000 ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ సొంతం చేసుకుందామని చూస్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ నేను చెప్పేదండి తప్పుగా పరిచయం చేసుకోవాలి. నేను ఒకటే అడుగుతున్నాను, మద్యపానం నిషేధం గురించి ఏం చెప్తావు? చెప్పాలి. మద్యపానం ఒక కుటుంబానికి మేలు జరుగుతా, ఒక దేశానికి మేలు జరుగుతా, నష్టం జరిగింది. ఎట్లా? కుటుంబానికి నష్టం జరిగింది, దేశానికి ఏమో ఉపయోగం జరిగింది. ఎలా అంటే మద్యపానం వల్ల
రూపాయి సంపాదన వస్తుంది. కుటుంబానికి భార్యకి బిడ్డలకి ఆరోగ్యాన్ని ఆగం చేసుకొని భర్త అనేది సంపాదించి చాకరీ చేసి మొత్తం ఆగం చేసుకొని ఇలా అయిపోతుండ్రు. ఆ వచ్చే రూపాయి గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది తప్ప కుటుంబానికి ఉపయోగపడలేదు. ఇప్పుడు నేను చెప్పంటావా, గవర్నమెంట్కి ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నావు అన్నీ తప్పే. రాజకీయ నాయకులకు ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఎవరికి ఉపయోగపడాలా ఎలా అంటావా? ఇప్పుడు నువ్వు తాగి నీ అనారోగ్యం అయినాక ఎక్కడ ఉంటావు? అడ్మిట్ అవుతావు హాస్పిటల్లో. పేదవాడు గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో ప్రభుత్వం డబ్బంతా అక్కడికే వస్తుంది. ఇట్లా తాగావు, తందనం ఆడావు, నాశనం అయ్యింది, ఫ్యామిలీ నాశనం అయ్యింది, నీ డబ్బు ప్రభుత్వం దగ్గర నుంచి మళ్ళీ హాస్పిటల్కి వస్తుంది. మధ్యలో కమిషన్లు కొట్టారు చూసావా, బయట షాపులకి వాటికి వీటికి ప్రభుత్వాలు. వాళ్ళు నాయకులు వాళ్ళు బాగున్నారు ఓకేనా, వాళ్ళ బిడ్డలు బాగున్నారు. అంటే స్త్రీల తాళి తెంచి వాళ్ళు బాగు కోసం ఇదేనా దేశభక్తి? దీనికోసమా? అప్పుడు గాంధీ గారు పిలుపునిస్తే తమిళనాడులో పెరియార్ అని చెప్పి ఆయన 500 కొబ్బరి చెట్లు నరికేశారు. సొంతది ఆయన చెట్లు, అవతల చెట్లు కాదు ఆయన నరికింది, ఆయన చెట్లని నరికారు. ఓకేనా, కళ్ళు కూడా నిషేధించాలని. మీరు చేసేది ఏంటి? ఏదో నాగం చేశారు. ఒక్కడు తాగితే తల్లికి తండ్రికి బిడ్డకి, తల్లికి తండ్రికి మంచి బిడ్డ లేడు, భార్యకి మంచి భర్త లేడు, బిడ్డలకి మంచి తండ్రి లేడు, కొడుకుకి మంచి సోదరుడు లేడు, స్నేహితుడికి మంచి స్నేహితుడు లేడు, దేశానికి మంచి సేవకుడు లేడు. ఒక్కడు తాగితే దేశానికి కీడు. అదే ఒక్కడు తెగించి అలా సాగకుండా నాలాగా ఇలా మారకపోయినా పర్వాలేదు చెప్తున్నా, ఇలా తెగించి ఎవరు తప్పు చేసినా బహిరంగ పరుస్తాను. మహా అయితే ప్రాణం దేశం కోసం, బతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అలా వెతికి చూడు. ఉరితాడు కూడా మెత్తటి పడకలాడి రేపటి తరాలకి మేలు చేశారు. అంతేనా? ఓటు నమ్ముకోవద్దు, మద్యపానాన్ని తాగొద్దు, వీళ్ళు బెల్ట్ షాపులు ఉయ్యరు. మీరు తాగమాకండి, మీరు మానేయండి, నీతిని పాటించండి, తల్లిదండ్రుల్ని గణపరచండి, మీ బిడ్డలతో ప్రేమను పంచండి, మీ భార్యకి ప్రేమల్ని పంచండి. బాయ్ అని వచ్చిన తర్వాత బాయ్ అని చెప్పిన తర్వాత బాయ్ అని వదిలేసారా? ఇంటికి వెళ్ళంగానే భార్యతో నేను మానేస్తున్నాను, మానుకుంటాను, వద్దు నాకు, బిడ్డలతో కడుగుతా. అక్కడ ఖర్చు పెట్టే 200, 300, 500 ఈరోజు మన ఫ్యామిలీలో అందరం కలిసి మంచిగా ఏదైనా వండుకొని తిందాం. రేపు బిడ్డలకు మంచి బుక్స్ కొని పెడదాం, బిడ్డల్ని షాపింగ్ తీసుకెళ్దాం. రేపు ఈ రోజు డబ్బు తీసి ఇదిగో రేపటి ఖర్చులు ఇచ్చుదాం. అప్పులు పడదాం, అవమాన పాలు అవ్వద్దు జీవితాలు. గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కాదు మనకొద్దు, పథకాలు వద్దు, తీసి పక్కన పెట్టండి. నీతికి నిజాయితీ కొట్టేస్తాం. అలా మార్చుకొని మీ బిడ్డలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ప్రజా స్వాతంత్రాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి మద్యపానం నిషేధిద్దాం, స్త్రీలను రక్షిద్దాం. ధర్మస్థలాల్లో స్త్రీలను పాతి పెట్టారు, వాటి మీద లేఖ రాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళకి న్యాయం చేకూర్చమని, వాళ్ళ ఆత్మ శాంతి అవ్వాలని, వాళ్ళ తల్లి తండ్రి కడుపు చల్లపడాలని, ఆ కుటుంబానికి మేలు చేయాలని. ఓకే, అదే మాట మూసేశారు. మద్యపానం ఒక్క మాటే, రెండో ప్రశ్న అడగనంటే చెప్తా. ఒక్క మాటే చెప్పు, ఒక్క మాట బలంగా అడిగి. నువ్వు ఆఫ్ చేస్తే చెప్పు, బలంగా అడిగి. అదే అడిగేది అదే బలంగా అడిగి. డాక్టర్ బిఆర్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వెరీ గుడ్, సూపర్. ఎంబీఏ స్టూడెంట్ నేను. సరే సరే, ఒక్క మాట చెప్పి సరే చెప్పే. మద్యపానం మూసేయచ్చు, కానీ మూసేయట్లా. బ్లాక్ లో అమ్ముతున్నారు. చెప్తా, అంబేద్కర్ గారు తాగమన్నారా? కత్తి తీయమన్నారా? ఒక మాట అన్నారు, నేను కత్తిని ఇవ్వలేదు నా ప్రజలకి, ఓటుని ఆయుధాన్ని ఇస్తున్నాను అన్నారు. దాన్ని సరిగా ఉపయోగించుకొని రాజుగా బతకమన్నారు, అమ్ముకొని బానిసగా బతకొద్దన్నారు. చెప్పారు కదా. ఓటు మీ తాత ఇచ్చారా, మీ మామ ఇచ్చారా, మీ నాన్న ఇచ్చారా? వీళ్ళకి ఎవరికి ఆ శక్తి లేదు. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. ఓకేనా? దాన్ని నువ్వేం చేస్తున్నావు? నిజంగా నువ్వు ప్రేమిస్తే మద్యపానం నువ్వు పక్కన పెట్టి నీ మాట బదులు దేశంలో నువ్వు చెయ్యి, నువ్వు 10 మందికి చెప్పు. అప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పే అర్హత నీకు ఉంటుంది.
కానీ నిజంగా అంబేద్కర్ ని లైక్ చేస్తున్నావా? చేస్తున్నా. నేను కాసేపు ముందు నువ్వు రావడానికి ముందు చెప్పాను, నేను గాంధీ నాలో అంబేద్కర్. నేను గాంధీ నాలో అంబేద్కర్. నువ్వు నీ పని చూసుకొని వెళ్ళిపోతున్నావు. నేను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నా. నేను సంపాదించే సంపాదన నా బిడ్డలకు కాదు. చూసేవరికి ఏమైందా? నేను సంపాదించే సంపాదన నా బిడ్డలకు పెట్టట్లేదు. మంచి పనులు కూడా నలుగురు వస్తారు, ఇలా ఖర్చులు ఉంటాయి, ఇలాగా అన్నీ ఉంటాయి. వాటికి టిప్పరు, భోజనం, ఇట్లాగే దేశం అంతా తిరుగుతున్నాం. వీటికి ఖర్చు పెడతా. నా దగ్గర ఉన్న రూపాయి ఎక్కడ డొనేషన్ అడగకుండా నాకు అర్హత ఉంది గాంధీ గారు అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి. వాళ్ళిద్దరిని విడదీస్తే దేశ నాశనం. వాళ్ళిద్దరిని కలిపి ముందడుగులు వేస్తే దేశానికి గొప్ప భవిష్యత్తు. అసలు ముందు ఎందుకు ఆపేయట్లేదు మీరు? అసలు నువ్వు ఆపేస్తే ఇంకా నీ 10 మందికి చెప్పి ఏం ఆపేస్తారు? అప్పుడు సేల్ అవ్వలేదనుకో, మాట సేల్ అవ్వలేదనుకో, సేల్ అవ్వలా, నువ్వు పడమాక. నిన్ను అడుగుతారు ఎందుకు తాగలేదని చెప్పు. నేను చెప్పిన మాటలు చెప్పు, ఓకేనా? అందరు తాగడం ఆపేశారు. షాప్ల బాటిల్ అలాగే ఉంది. 10 బాటిల్ వస్తాయా? నీ బాటిలో తీసుకెళ్ళి వేయాలా? నీ ఉద్యమాన్ని నువ్వు అంబేద్కర్ గారి మీద నువ్వు కూడా చెప్తున్నారు. నేను చూపిస్తాను. నాకెందుకు, నాకు నాకు నువ్వు బాగుండాలా, నీ బిడ్డలు బాగుండాలా, వాళ్ళ బిడ్డలు బాగుండాలా, వాళ్ళందరూ చల్లగా ఉండాలా. అలా ఏడు అనుకోలేదు సార్. అలా ఉంటేనే ఆ పేర్లు ఉపయోగించాలి. చంద్రబాబు కదా, గాంధీ వైఎస్ఆర్, గాంధీ అంబేద్కర్ నాన్న ఈ ముందు ఆపించేయాల. అప్పుడు బాగుంటుంది సమాజం. అంటే ఈ పనులు చెయ్యాలా, చేయకుండా గాంధీ చెప్పకూడదు. మొన్న ఆపించాలి. ప్రచారం చేస్తున్నా, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. నేను చేస్తున్నాగా. చూడు చూడు, మంచి ఓటు మనం వేస్తాం, మంచి ఓటు వేస్తాం. ప్రపంచ శాంతి, గాంధీ సోషల్ రాశాను చూడు, అక్కడక్కడ రాశాను, అక్కడక్కడ మద్యపానం గురించి అన్ని రాసి ఉంటుంది. ఓకేనా? ఓకే. నేను ఒక్కడిని ఆర్పించాలంటే స్ట్రెంత్ లేదు. నేను ఏమన్నా పవర్ఫుల్ లీడర్ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే. చంద్రబాబు సరే ముందు ఉండకూడదు, ముందు ఉండకూడదు. ఎవరు ఓటేయమన్నారు? మందు ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఓటేయమాట. మందు ఇచ్చే వాళ్ళకి ఓటేయొద్దను. ఎవరైతే మద్యం లేకుండా పాలిస్తారో వాళ్ళ ఓటలు. అప్పుడు న్యాయం. నువ్వు తెలిసి చూడు, రాకపోతే ఇప్పుడు పేద అడుక్కుంటున్నారు. నువ్వు చేసిన ధర్మం ఏంది? అది ఎవరో ధర్మం చేయొద్దు. నువ్వు ధర్మత్తుడవు. నువ్వు మందు తాగడానికి ముందు ఇప్పుడు నువ్వు ఒక్కరంగా ఉన్నావు, నీకు 10 మంది వచ్చారా? నువ్వు ఒక్కడే చెల్లిపోయి. నేను ఒక్కడిగా చేస్తున్నా కదా. చెల్లిపోటు కాదు, ఏం చేస్తున్నా? నేను చేస్తున్నా. నువ్వు ఒక్కడివి చేయొద్దంటావా? 100 లక్షలు వేసినా చెల్లిపోటు కాదు. ఒక్కడే చేయలేవు. చేయొద్దంటావా? ఏం చేయమంటావు? గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు నీకు. ఏం చేయమంటావు? మహాత్మా గాంధీ లాగా చేస్తున్నాడు. ఒక్కడిగా చేస్తే ప్రపంచం ఏమీ చేయలేదు. అది 100 కాదు 1000 వస్తే అసలు మందుని ఆపేస్తే ప్రపంచం బాగుంటుంది. మందుని ఎవరు ఆపేస్తే నేను ముందు ఫుల్ కాకుండా నన్ను ఏమి చేయగలుగుతారా? ఆపేసే అన్ని ఆగిపోతాయి. ఓకేనా? వందే మాతరం, వందే మాతరం, ఎక్కడికి వేసుకుంటారా? వందే మాతరం అనే నినాదంతో స్వాతంత్ర పోరాట సమయంలో ఎంతో మంది స్వాతంత్ర పోరాట సమరవీరులు ఆ నినాదంతో మనకి భారతదేశానికి విడుదల పొందే విధంగా పోరాడారు. కాలు చేతులు కోల్పోయారు, బయటకాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, మరణాన్ని పొందారు. ఆదరణ వీరులుగా గుర్తింపబడ్డారు. ఎందరో చేసిన త్యాగ ఫలితమే ఈ స్వాతంత్రానికి గుర్తిస్తారు. కానీ ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పిన ముఖ్య విషయమే ఈనాడు మర్చిపోలేదు. అవసరమైతే ఒక్కరిగా ఒక స్త్రీ ఎప్పుడైతే పరిహార ఆధారాలు అదే నిజమైన కానీ అలాంటి నిజమైన స్వతంత్రాన్ని మనం ఈనాడు చూడగలుగుతున్నామా? ఒంటరిగా పట్ట పగలు స్త్రీలు ధైర్యం లేకుండా ధైర్యంగా నడవలేకపోతున్నారు. ఎంత కాన్స్పష్టమైన అరెస్ట్ చేసినా కూడా, ఎంత చాలా విశాలమైన రోడ్లు వేసినా కూడా
ఎంతటి రక్షగతుడు పెరిగినా కూడా దాని నీతి అవినీతి రాజకీయాలు దేశాన్ని చేసుకునే అవినీతి పరులు రాజకీయ నేతలుగా ఊరేగింపుగా వస్తుంటే ఇక్కడ స్త్రీలకి రక్షణ లేదు. ధర్మస్థలాలు ఏం జరిగింది? 500 మంది స్త్రీలు అత్యాచారం గురించి చెప్తారు, ప్రశ్నిస్తారన్నారు. ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఎవరిని ప్రశ్నించారు? ఉమ్మక్కైపోయారు. ఉమ్మక్కయ్యి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికార దాహానికి అంకితమయ్యారు. తన కుటుంబానికి కావాల్సినవన్నీ చేసుకుంటున్నారు. డబ్బు లక్షల కోట్లు దోచుకోవడానికి రాజకీయాలకు వచ్చిన మోసగాడు పవన్ కళ్యాణ్ గారు అంటే చిన్న చేపలు వేసి పెద్ద చేపలు పట్టే లక్షణాలు కలిగిన వ్యక్తే గాని ధైర్యవంతుడైతే కాదు. తిరిగి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ధైర్యవంతుడైతే ఇప్పుడు ప్రశ్నించు. అపోజిషన్ అంతస్తుస్తే అధికార వర్గంలో పోయి గుమ్మక్కయ్యారు. ఇక్కడ ప్రతిపక్ష హోదాలు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి అసలాకుతలమైపోయింది. మనకి ప్రత్యేక హోదా పోయింది, ప్రత్యేక ప్రతిపక్ష అంతస్తు పోయింది. మరి ప్రశ్నించేదెవరు? ప్రత్యేక అంతస్తు మీకు ఇస్తే మీరు అధికార వర్గంలో పోయి గుమ్మక్కైపోయారు. కనుక అక్కడ కర్ణాటక ధర్మస్థలంలో 1000 మంది స్త్రీలు, అంటే దాదాపు భారతదేశం అంతా 1000 మంది, కర్ణాటకలో దాదాపు 500 మంది స్త్రీల్ని అత్యాచారం చేసి పూడ్చిపెట్టిన వ్యక్తి చెప్తున్నారు. ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో చెప్తాను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశాను, ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాశాను, ప్రచారం చేస్తున్నాను, ఇది తెలియపరుస్తున్నాను. నేను గాంధీ నాలో అంబేద్కర్ గా ప్రచారం చేస్తున్నాను. దండి యాత్ర 2వ తేదీ దేశవ్యాప్తంగా నా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం అనే నినాదంతో. వీళ్ళు చంపడానికి పుట్టిన వాళ్ళు, చంపడమే వీళ్ళకి తెలుసు. గాంధీ గారిని చంపారు, గాంధీ గారి కళల కన్నా భారతదేశాన్ని చంపారు. స్త్రీల స్వేచ్ఛా స్వతంత్రం గురించి కళల కన్నా గాంధీ గారి కళల్ని చంపుతున్నారు. వీళ్ళు మానవత్వాన్ని చంపేస్తున్నారు. ఈ RSS మత సిద్ధాంతాలను బోధిస్తున్నారు. వీళ్ళ వల్ల దేశానికి ISIS ముస్లింకి ఎలాగా తీవ్రవాదమో RSS కూడా తీవ్రవాదమే. RSS అతి భయంకరమైన డేంజర్, పాయిజన్ అనేది ఎదురుగా ఎప్పుడో గుర్తించారు. కనుక మీరు హిందువులను రెచ్చగొడితే రెచ్చిపోమాటండి. మనం మానవతావాదులం, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. మనందరికీ మన భక్తి మనకుంటుంది, వాళ్ళ భక్తి వాళ్ళకుంటది. కానీ ఓటును వచ్చేటప్పుడు మతాలు చూసి, కులాలు చూసి ఓటు వేయకూడదు. నీతిని చూసి ఓటు వేయండి. జాతిని చూసి కాదు ఓటు వేయాల్సింది. ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది, డబ్బుకి అమ్ముకోకూడదు ఓటును. మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, మన పెద్దలు చేసిన పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం డబ్బుకు ఓటును అమ్ముకోవడం. దొంగని నాయకుడిని మనకు పరిచయం చేయడం. మనం అలాంటి తప్పులు చేయకుండా ప్రాయచిత్తం చేసుకొని డబ్బులు ఇచ్చి మంచి వ్యక్తిని ఎన్నుకుందాం. డబ్బులు తీసుకొని ఇలాంటి ఓటు చేశారు మన పెద్దలు. మనం డబ్బులు ఇద్దాం, మంచి వ్యక్తిని నిలబడమని చెప్తాం. కమ్యూనిస్ట్ పార్టీ గుడ్. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పరిపాలనలో చిన్న తప్పు జరిగితే భూతత్వంలో పెట్టి భూతాగారంగా పెద్దదిగా చూపించేవాళ్ళు. ఎప్పుడైతే బాబర్ మసూది ఎరగొట్టి ఆ ఘటన జరిగింది, అప్పటి నుంచి కమ్యూనిస్టులు ఆ అపోజిషన్ అంతస్తును కోల్పోయింది. తర్వాత కాంగ్రెస్ కూడా 10 సంవత్సరాల అపోజిషన్ అంతస్తును కోల్పోయింది. దీనివల్ల లాభం ఎవరికి? మతవాదులకి, మతోన్మాదులకి లాభం. నష్టం ఎవరికి? ప్రజలకి, ప్రజాస్వామ్యానికి నష్టం. ఇప్పటికీ ఎంతో మంది స్త్రీలకి ఒక రకంగా రక్షణ జరుగుతుంది అంటే ప్రజాస్వామ్యవాదుల వల్లే. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు, కేంద్రంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ మినిస్టర్ లాంటి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో పొత్తు పెట్టుకోవడం, వీళ్ళందరూ అవినీతి పరులు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు. వీళ్ళెవ్వరూ న్యాయం కాదు. వీళ్ళందరూ తప్పులు తీసుకునే దొంగలు. వీళ్ళకి పోయి మనం బహిరంగంగా ఓటు చేస్తారని నమ్ముతున్నాం. లక్షల కోట్లు కుంభకోణాలు పెట్టేవాళ్ళు. వీళ్ళు డబ్బులు ప్రేమించేవాళ్ళు, పదవిని ప్రేమించేవాళ్ళు, ప్రజలను ప్రేమించేవాళ్ళు కాదు. నీతికి నిజాయితీకి ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వాళ్ళకి ఓటు వేయండి. సింపుల్ గా వచ్చిన, సింగిల్ గా వచ్చిన వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటు వేయండి. గుంపులుగా వచ్చేగానే చంద్రబాబు గారు వచ్చారు, ఏం చేశారు లేదు, ఆయన కావాల్సింది నిలబోస్తారు.
మనకి కావాల్సింది ఎవరు కాదు, అందరికీ న్యాయం చేసే కాదు. బంధుగారులే వీళ్ళు క్వాలిటీ మద్యాన్ని ఇస్తానని చెప్పిన పరమ నీచకు ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. భారతదేశంలో అంటే అది మన చంద్రబాబు గారు. ఇంత నీచకు నాయకుడు, ఇదంతా పరిపాలన విధానం ఏ విధంగా న్యాయం? క్వాలిటీ మద్యం ఇస్తానని ఓట్లేడి వచ్చింది. జగన్ వచ్చి సైకో అన్నారు, నేను అనేది వాళ్ళు అన్నారు, మరి సైకో అన్నారు మీరు క్వాలిటీ మద్యం ఇస్తానన్నారు, పరమ సైకో కదా మీరు. ఏ విధంగా మద్యం లేని పరిపాలన కావాలా? మద్యం వల్ల ఎంతమంది ఆడపడుచుల తాడి తెగుతుంది. ఒక్క వ్యక్తి తాగడం వల్ల తల్లిదండ్రులకు మంచి బిడ్డ కోల్పోతున్నారు, బిడ్డలకు మంచి తండ్రిని కోల్పోతున్నారు, తోపుట్టుకి మంచి సోదరులు కోల్పోతున్నారు, మంచి స్నేహితులు కోల్పోతున్నారు, మంచి సేవకులను కోల్పోతున్నారు, మంచి నాయకులను కోల్పోతున్నారు. కనుక మీరు ఒక్కడి తాగితే ఎంత నష్టమో తెలుసుకోండి. వీళ్ళు మద్యపానం నిషేధించరు, మీరే చేసి ప్రమాణం చేసుకోండి. గాంధీ, అంబేద్కర్లు అలాంటి గొప్ప నాయకులు, మహానుభావులు, మహాత్ములు వాళ్ళు చేసిన త్యాగ ఫలితాలను గుర్తించుకోండి. వాళ్ళు చేసిన నిద్ర ఆహారాన్ని ఎంతో మాను కోల్పోయి వాళ్ళ బిడ్డలకి భార్యకి దూరమయ్యి వాళ్ళు చేసిన ఆ త్యాగాన్ని గుర్తించండి. దానికి మీరు చర్చించండి, నీతికి ఓటు వేయండి, నిజాయితీకి ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ధర్మస్థల స్త్రీలకు న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు లేఖం రాయండి. బ్రతుకుతాం బ్రతికించడం కోసం బ్రతుకుతాం, బ్రతికితే దేశం కోసం చేస్తే దేశం కోసం దండయాత్ర రెండవ పేరుతో భారతదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ చేస్తుంది. ప్రచారానికి మాట్లాడకండి, సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయండి. మీరు లేఖలు వేయలేదా? సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టండి, పోస్ట్ చేయండి. ఏ సినిమాల్లో పెట్ట మాట్లాడండి. వందే మాత్రం, జై హింద్. కనుక ఈ రోజు ముందడుగు వేయకపోతే రేపటి తరాలు శూన్యం జీవితం. అది దిగండి. లేఖలు రాయమన్నారు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మీ ప్రశ్న నా దగ్గర వందే మాత్రం చెప్పండి సార్. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం అనేది ఏ ప్రభుత్వంలో లేదు, ఎక్కడ ఏ గవర్నమెంట్లో లేదు, ఏ కోర్టులో లేదు, ఏ సుప్రీంకోర్టు ఏ న్యాయమూర్తుల్లో కూడా లేదు. ఈ సుప్రీంకోర్టుకి లేఖలు రాసిన ప్రయోజనం లేదు. ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ ప్రజల్లో చైతన్యం రావాలంటే ఓటుకు నోటు అమ్ముడుపోతున్నారు. ప్రతి ఒక్కడు అమ్ముడుపోయినప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? మనుషుల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యం రావాలంటే ఓటు కొనకూడదు. ఓటు కోసం కొన్నాడు ఎవడైనా సరే ఇంకా వాడు 5 ఏళ్ళు ఆ పరిపాలనకి వేరు మూసుకొని కూర్చోవాల్సింది. వాళ్ళు ఏది చెప్పినా ఏ గవర్నమెంట్ అయినా సరే 5 ఏళ్ళు భరాయించాల్సింది. ప్రజల్లో ముందు చైతన్యం రావాలి. ఆ ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు అందరికీ మార్పు వస్తుంది. ఎక్కడ వస్తుంది ఆ ప్రజల్లో చైతన్యం? మా ఇంట్లో 10 మంది ఉన్నారు, మాకు 10 మందికి డబ్బులు ఇస్తారని డబ్బులు తీసుకున్నాడు, ఏం న్యాయాన్ని ప్రశ్నిస్తాడు, ఎవరిని అడుగుతాడు? ముందు మనలో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఆ ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు సమాజం తిరగబడ్డ రోజు ఏ నాయకులు నిలబడలేరు, ఎవరు ఇది కాలేరు. ఈ మందులు ఈ అన్నీ కూడా బానిసత్వం అయిపోయింది. అందరికీ అర్థమయ్యేటట్టు ఈజీగా ఉంటుంది ప్రతి విషయంలో. ఇప్పుడు మందు ఇప్పుడు మందు అని అన్నారు, మందు అన్నారు. ఈ మందు బ్యాన్ చేయడం అనేది ఏ గవర్నమెంట్ ఆపలేదు. ప్రతి గవర్నమెంట్ చెప్పిన వాటికి చెప్పేస్తారు. ఓకే ఓకే. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది. ప్రజాస్వామ్యానికి బలం ఏదిరా అంటే ఓటు. మన పెద్దలు ఇప్పుడు కాసేపు ముందు నేను ప్రచారం చేసినప్పుడు ఇక్కడ కూడా మాట్లాడాను. మన పెద్దలు చేసిన తప్పుల్లో కల్లా అతిపెద్ద తప్పు, పాపాల్లో కల్లా అతిపెద్ద పాపం ఏంటంటే డబ్బు తీసి ఓటేసుకోవడం పెద్ద తప్పు. ఒక దొంగని నాయకుడిని మనకు పరిచయం చేసి వెళ్ళిపోయారు మన పెద్దలు. మేము కాలానికి ఈ పార్టీకే వేస్తాము, ఈ గుర్తుకే వేస్తాము, మా తాతల దగ్గర నుంచి ఇదేనని చెప్పి. ఇదే మన పెద్దలు చేసిన పెద్ద తప్పు. దొంగల నాయకులుగా రాజ్యాలు వెళ్తున్నారు. ఓకేనా? దానికి ప్రాయశ్చిత్తంగా మనం ఆ తప్పును చేయకుండా రేపటి తరాలు బాగుండాలి అంటే ఓటును అమ్ముకోవద్దని అంబేద్కర్ గారు చెప్పారు. గాంధీ గారు మంచి ఓటు మనం వేద్దాం, అది మంచి వ్యక్తికే వేద్దామన్నారు. వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటేయమన్నారు. వ్యక్తిత్వం లేని వ్యక్తి ఎదిగి దేశానికి మేలు చేయలేరని అన్నారు. 1920-21 కాలంలో గాంధీ గారు ఇచ్చిన సందేశం. అంబేద్కర్ గారు మన అందరికీ ఇచ్చిన సందేశం, నేను మీ చేతికి కత్తినివ్వలేదు, నా ప్రజల దగ్గర నేను ఇచ్చింది ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను, దాన్ని సరిగా ఉపయోగించుకొని రాజుగా బతకమన్నారు. లేకుంటే బానిసగా బతకాల్సింది వచ్చుద్ది, అది మీ చేతుల్లో ఉందన్నారు. కనుక ఏ నాయకుడు సరిలేదు, ప్రజల్లో వచ్చి ఒక
ఒక చైతన్యం రావాలని మీరు అన్నారు. మీరు నిల్చున్న చోట్ల నుంచి చెప్తే చైతన్యం రాదు. అట్లీస్ట్ మైక్ ముందన్నా వచ్చి మాట్లాడారు, అది కూడా భయపడుతున్నారు. గన్ను పెడితే భయపడితే న్యాయం ఉంది, కానీ మైక్ పెడితే కూడా భయపడిపోతున్నారు. మరి ఈ విధమైన పరిపాలన విధానంలోనే మనం వచ్చేసి మన బలహీనతల్ని తెలిసిపెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. పోతే ఎడ్యుకేషన్ విషయంలోనూ సరైన ఎడ్యుకేషన్ ఉంటేనే మీకు తెలుసుద్ది. గాంధీ గారిని కర్ణాటకలో గాంధీ గారు ఎలా సూసైడ్ చేసుకున్నారని ప్రశ్న ఇస్తున్నారు 9వ తరగతి విద్యార్థికి. ఎంత నీచంగా ఉంది పరిపాలన విధానాలు, ఎప్పుడు ఇంతకు ముందు పరిపాలన అక్కడ. ఓకేనా, అట్లాగా దేశవ్యాప్తంగా అది బాగా ఏ గవర్నమెంట్ అయినా కూడా సరే, ఇంకోటి ఏ గవర్నమెంట్ అయినా సరే ఉచిత పథకాలు అనేది ప్రవేశపెట్టకూడదు. ఈ ఉచిత పథకాల వల్ల ఏ గవర్నమెంట్ కూడా ఎవరి కోరికలే నెరవేర్చరు, ఎవరి హామీలు ఏ గవర్నమెంట్ కూడా బాగుపడే ఇది లేదు. కాసేపు ముందు ఇక్కడికి వచ్చే ముందు 4-5 చోట్ల మాట్లాడాను. పథకాలకు ఓటేయమాకండి అన్న, వ్యక్తికి వ్యక్తిత్వానికి ఓటేయండి అన్న. చేతులు కాళ్ళు ఉన్నాయి కదా మనకి, మీరు సంపాదించుకోవడానికి మీకు మంచి విద్యను అడగండి, వైద్యాన్ని అడగండి, ఉపాధిని అడగండి, ఉంటే ఎంతకన్నా ఏది అడుక్కోమాకండి అన్న. మీరు వచ్చేసి పర్ఫెక్ట్ గా ఉండండి, నిలదీయండి, అది బాగుంటది. మీరు అమ్ముడు పోయారంటే బానిసగా బతకక తప్పదు. అరిచి సావాల్సిందే, ఏం చేయలేవు. ప్రభుత్వాలు గాంధీ గారి రాజ్యాలు అన్ని పోయినాయి. సమాజం అంతా మాకేం ఇస్తారు, మాకేం చేస్తారు, మాకే కాడికి ఉచితంగా ఇస్తే మేము తిని ఇంట్లో కూర్చుంటాం. ఏదైనా అడగడానికి మనం బిచ్చగాళ్ళం కాదు. కాళ్ళు చేతులు లేదు, వికలాంగులు, వాళ్ళకి జాలి తలవాలా, వాళ్ళకి ఇవ్వాలా. వయసు అయిపోయిన వృద్ధులు, ఆస్తి లేదు పాస్తి లేదు, బిడ్డలు పట్టించుకోలేదు, వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదో న్యాయం చేయాలా. అంతేగాని కాళ్ళు చేతులు ఉండే వాళ్ళందరికీ నువ్వు ఏదో ఒక పథకం ఇచ్చి, అందరికీ ఫ్రీ బస్సులు ఇచ్చి అందరినీ చెడగొడుతుంటే ఇంకా సరే. లక్షల కోట్ల అప్పు, ఈ అప్పుకి వడ్డీ, ఈ జీవితంలో మట్టి ఆ పాలన చేసిన తప్పి ఈ పాలన చేస్తుంది, నెక్స్ట్ పాలన అదే చేస్తుంది. ఈ అప్పు కట్టేది ఎవరు, ఈ వడ్డీ కట్టేది ఎవరు? అందుకే ట్యాక్స్ ప్రజలు కోరుకునేది, సామాన్య మానవుడు ఏ ఉద్యోగస్తుడైనా కోరుకునేది, ప్రతి ఒక్కడికి న్యాయం జరగాలంటే ఉచిత పథకాలు తీసేయాలి. అన్నీ కూడా సబ్సిడీలు అందరికి అందుబాటులో, అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఏ గవర్నమెంట్ అయితే చేయగలుగుద్దో. ఒకప్పుడు జలగ వెంగళరావు గవర్నమెంట్ ఒక 6 నెలలు ఏదో చేసింది, ఆయన ఉండగా చేశారు, మళ్ళీ ఏ గవర్నమెంట్ కూడా చేయలే. న్యాయం అనేది ప్రజల్లో చైతన్యం రావాలంటే ఏ ఒక్కడు కూడా ఓటుకు అమ్ముడు పోకుండా ఉండే రోజే నిజమైనటువంటి చైతన్యం వచ్చింది. కమిషన్ అంటే శేషన్ గారు లాగా ఉండాలా, అప్పుడు అది బాగుంటది. ఎన్నికల కమిషన్ ఎలా ఉందంటే, నేను ఎలక్షన్ లో ముందు ఎలక్షన్ కమిషన్ గారు లేఖ రాశాను. కమిషన్ ఏజెంట్ గా మారిపోయారు వీళ్ళు. ఇంతకు ముందు సుప్రీంకోర్టు ఒక పార్ట్ ఉండేది ఎలక్షన్ కమిషన్ లో, చీఫ్ ఎలక్షన్ కమిషన్ లో. ఇప్పుడు అది కూడా తీసి పారేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా అదే ప్రజాస్వామ్యానికి కోమాలో పోయి పడింది. ఇప్పుడు దీన్ని రక్షించుకోవాలంటే ప్రజలు చైతన్యవంతులు. రాజకీయ నాయకుడు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ప్రజానిధి కూడా లక్షల జీతాలు తీసుకుంటున్నాడు. 5 సంవత్సరాలు చేస్తే పెన్షన్లు తీసుకుంటున్నాడు. ప్రజల సేవ చేయాలనుకునే వాళ్ళకి జీతాలు ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. గవర్నమెంట్ లో వచ్చి నిద్రపోతున్నారు. ఇక్కడ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. ఓడక తూతూ మంత్రం పాఠాలు జరిపిస్తున్నారు. లక్షల లెక్కన శాలరీలు తీసుకుంటున్నారు. నీతి లేదు, అవినీతి ఇక్కడ జరుగుతుంది. దీన్ని పట్టించుకునే నాయకుడు లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళ మీద ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోలేదు. ఇదే పాలన విధానాలు. ఇవాళ ఎన్టీ రామారావు నీతి నిజాయితీగా ₹1 జీతం తీసుకున్నాడు. అదే విధానాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ₹1 జీతం తీసుకొని పరిపాలన చేస్తున్నాడు. ఆ విధానాన్ని ప్రతి ఒక్కళ్ళ పాటించి ప్రజాస్వామ్యం కోసం పాటుపడే నాయకులు ఉన్నప్పుడు ఈ దేశం బాగుపడుద్ది. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు కూడా మారుతారు. థ్యాంక్ యూ. పనిచేశారు పవన్ కళ్యాణ్ గారిని ఒక అవినీతి పరుడు. ఓకేనా, పవన్ కళ్యాణ్ 40,000 మంది స్త్రీలు అదృశ్యమయ్యారు అని చెప్పారు. వాలంటీర్లు అన్ని తోడుపోయారని అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ పోయారు? అక్కడ బ్యానర్ చూశారు కదా, ధర్మస్థలాలో అధర్మస్థలగా మారిపోయింది. ప్రశ్నిస్తానని చెప్పిన వ్యక్తి అపోజిషన్ అంతస్తు ఇస్తే దాన్ని చూసుకొని గుమ్మక్కయ్యి రూలింగ్ లోకి వెళ్ళిపోయి ఆయన అపోజిషన్ అంతస్తులో లేడు. ఎదుటి వ్యక్తికి వచ్చిన 11 సీట్లలో కూడా అపోజిషన్ ఇవ్వచ్చు తలుచుకుంటే, ఇవ్వలేదు అధికారపూర్వకంగా. వీళ్ళు ప్రశ్నించరు, ఇంకొకరిని ప్రశ్నించరు ఎవరు. ప్రజాస్వామ్యం డెడ్ అయినాక నువ్వేం చేయలేవు. పవన్ కళ్యాణ్ గారు బాగా
అయ్యగారు మీరు చెప్పిన మాటగా చెప్తున్నా, మీరు అన్ని బాగా అడిగేశారు. లాస్ట్ లో పప్పులో కాలు వేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబాన్ని, చిరంజీవి గారికి వాళ్ళ ఆస్తుల్ని, రామ్ చరణ్ ఆస్తుల్ని, వీళ్ళ ఆస్తుల్ని రక్షించుకోవడానికి ఎంటర్ అయిన వ్యక్తే గాని ఈ దేశాన్ని రక్షించడానికి ఎంటర్ అవ్వలేదు. స్త్రీలకి రక్షకుడైతే ప్రశ్నించమని చెప్పండి. ఆయన పిరికివాడు, ఆయన ధైర్యం గల వ్యక్తి. ఆయన ఫ్యాన్స్ కున్న ధైర్యం ఆయనకి లేదు. ఆయన సినిమాలో మీడియా ముందు గర్జిస్తారు. మీరు అడిగే, మీ ప్రశ్నించేటువంటి నాయకుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రోజు ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారా? అదే నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు తప్పితే ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు అని చెప్పుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒక రకంగా ఉన్నారు అంటే అవినీతి పరుడైనా పర్వాలేదు. తమిళనాడులో స్టాలిన్ ఉన్నారు. నేను చెప్తున్నా అవినీతి పరుడే, కానీ కేంద్రానికి పోపిస్తున్నాడు. కేంద్రానికి ఓకేనా. ఎడ్యుకేషన్ హిందీని కంపల్సరీ చేయాలనుకుని చూశారు. ఈయన పెద్దమ్మ భాష హిందీ అన్నాడు. తెలుగుకి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటున్నారు. ఈయన హిందీకి మనం వ్యతిరేకం కాదు. హిందీ మనందరికీ ఉపయోగించుకుందాం, తప్పేలా. మన భాష కూడా వాళ్ళు గౌరవించి చేసుకొని అది వేరే. కానీ పెద్దమ్మ భాష 2700 సంవత్సరాల భాష పెద్దమ్మ భాష, 2000 సంవత్సరాల భాష ఏం భాష? పిన్నతల్లి భాష. ఏందది? చరిత్రని తెలుసుకొని చదివి రావాలా, లేదా పర్వాలా 2 లక్షల బుక్కులు చదివిన మేధావి అంటున్నాడు. మరి ఏంది నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. అలాంటి చదువు లేని వ్యక్తి మాట్లాడుతున్నాను. నేను 2 లక్షల బుక్కులు చదవలా. నేను 100 బుక్కులు కూడా చక్రంగా చదవలేదు. అన్ని బుక్కుల్లో ఏదో టైటిల్ చదివి ఉంటాను, వివేకానందుడు చదివినట్టుగా ఎలాగని, అంతే. ఓకేనా. ఆ యంత్రం సినిమా ఏదో ఉంది కదా, రజనీకాంత్ సినిమా, అంతవరకే. ఓకే, అన్ని బాగానే అడిగారు. లాస్ట్ లో ఒకటి తప్పు చేసి ఉండకూడదు, ఇంకోటి పర్వాలా అయినా కూడా అది ఒక చిన్న ఇదే. ఇక నుంచి అది రానికుండా చూసుకోండి. ఆ మాత్రం మీరు అడగడం అనేది ఈ రోజు అందరికీ ధైర్యం లేదు. అది చెప్పాగా, గన్ను చూస్తే భయపడుతున్నారు, మైకును చూసినా కూడా భయపడితే ఎలా? భయపడటం ప్రజాస్వామ్యంలో ఓటేసిన ప్రతి ఒక్కడికి కూడా నైతిక హక్కు ఉంది. అడిగే అటువంటి సమాజంలో ఎవరినైనా నిలబెట్టగలగాలంటే మనం ముందు అవినీతి పాల్పడకుండా ఉంటే మనం ధైర్యంగా అడగొచ్చు. ముందు మనం నీతి నిజాయితీగా ఉండాలా, ఎదుటి వాళ్ళని ప్రశ్నించాలా. మనం అవినీతి చేసి మనం ఎప్పుడైతే ఒక ఓటు కోసం 5,000 రూపాయలు అమ్ముడుపోయామో వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఫస్ట్ ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం అదే. మనం అమ్ముడుపోవటం అనేది ఎప్పుడైతే నేర్చుకున్నామో గవర్నమెంట్ అంటే వేల కోట్లు కమ్సే కమ్ ఒక 35 lakhs కౌర్స్ పెరిగిపోయి ఉంటాయి. అయితే ఆ గవర్నమెంట్ లో కానీ ఈ గవర్నమెంట్ లో కానీ ఇంతమంది క్లియర్ చేయట్లేదు ఎవరు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రమే కాదు, అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ పోవాలి అని అంటే వీళ్ళ వల్ల కాదు. ఇంకో గవర్నమెంట్ లో ఉందన్నారు కదా మీరే, ఇంకొక గవర్నమెంట్ వచ్చినా కూడా ఉంటది. మాయ మాటలు చెప్పి ఓట్లు అడుగుతారు. మీరు చెప్పే పద్ధతి ప్రకారం ఉంటుంది మరి. కానీ అసలు నిజంగా ఒక నిజాయితీ నాయకుడు ఎలా ఉంటాడో సింపుల్ గా చెప్తారు. పెరియార్ చెప్పింది చెప్తాను, అంబేద్కర్ గారు చెప్పింది చెప్తాను, లేకపోతే నేను చెప్పేది చెప్పన్నా చెప్తాను. పెరియార్ అయితే అందరూ న్యాయం కోసం పోరాడి ఒక స్థాయికి వచ్చేసరికి బ్రాహ్మణులందరూ అక్కడ వచ్చేసి న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా ఉంటారన్నారు. నేను ఎవరిని తక్కువ చెప్పాల, పెరియార్ చెప్పిన మాటని చెప్తున్నాను అంతే. అక్కడ ఏం జరుగుతుంది తమిళనాడులో ఇప్పుడు ఒక చోట కులం చూసి మతం చూసి తీర్పునిస్తున్నాడు ఒక న్యాయమూర్తి అని ఒక లేఖ రాస్తున్నాడు ఒక లాయర్ చీఫ్ జస్టిస్ కి, సుప్రీంకోర్టుకి. ఆ లేఖ ఎవరికి వస్తుంది తెలుసా? మళ్ళీ అక్కడి నుంచి అయ్యా నీ మీద ఎవరో లేఖ రాశారు అని ఆయనకే పంపుతున్నారు. ఎంత అవినీతి జరుగుతుంది. ఆయన మళ్ళీ నువ్వు నా మీదే లేఖ రాస్తావా, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి నీ మీద అట్టని చెప్తున్నాడు. ఇది జరుగుతున్నది. నీతివంతుడు ఎలా ఉంటాడో చెప్తాను. డబ్బును ప్రేమించడు, పదవిని ప్రేమించడు. ప్రకాశం మంత్రులు గారు ఉన్నారు కదా, ఆయన మన చెన్నై హైకోర్టులో నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తున్న సమయం. అప్పుడు చెన్నై హైకోర్టులో ఆయన పెద్ద లాయర్ అన్నమాట. గాంధీ గారు పిలుపునిస్తే ఆ పిలుపుకి దాన్ని తీసి పారేసి దేశ సేవకి కళ్ళుకొట్లన్నీ కళ్ళుకొండలు అది అన్ని మద్యపాన నిషేధం అని అన్నిట్లో తీవ్రంగా దిగారు దేశ స్వాతంత్రం కోసం. లాస్ట్ లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయినాక, పదవి అయిపోయినాక ఆయన చూడడానికి ఎవరైనా వస్తారు సాల్వా కప్పడానికి. ఒక 2 అట్టుపండ్లు తెచ్చి ఉండొచ్చు, ఈ సాల్వా నేనేం చేసుకోను అన్నారు. అంటే తినడానికి తిండి లేదు ఆయనకి. ఆయన పరిస్థితి అది. నీలం సంజీవయ్య గారు 2.5 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ని ముఖ్యమంత్రిగా పాలించారు. ఆయన ఒక దళితుడు. ఓకేనా, దళితుడని ఒక కారణమే ఆయన 5 ఏళ్లు పూర్తి చేయలేకపోవడానికి కారణమైంది. సరే, ఆయన పదవి రాజీనామా చేసినాక బలవంతంగా చేపించారు. చేసినాక మరుసటి రోజు బస్టాండ్ లో
తన భార్య తను ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడానికి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత నీతి నిజాయితీ పరుడు అక్కడ. ఆయనే వయసు అయిన వాళ్ళందరికీ పింఛన్ ని తీసుకొచ్చింది ఆయనే. అప్పుడు తల్లిదండ్రులు గౌరవించే కాలంలో అప్పుడు జరిగినాయి. నీతి నిజాయితీ నాయకుల్ని చెప్తున్నా. రూపాయి తీసుకునేవాడు కాదు నీతివంతుడు. లేదు, ఆ గవర్నమెంట్ లేదు, ఆ నీతి న్యాయంగా వాళ్ళు లేరు. చూడాల్సింది ప్రజలకి ఒక సందేశాన్ని ఇప్పుడు మనం ఇవ్వాలి. మనం ఎప్పుడు పోతాం ఒకరోజు పుట్టని. బతకాల్సిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే వాళ్ళే బతకాల్సిన వాళ్ళు సమాజంలో, ఆ సమాజంలో బతకాల్సిన వాళ్ళు. ఆ జనరేషన్ మార్పు రావాలా. ప్రతి ఒక్కరు తెలుసుకోని నిలబడటం, ఎవరినో నిలదీయటం కాదు. ఫస్ట్ ఆల్ నేను ఓటుకి అమ్ముడు పోను, నేను నిజాయితీగా ఓటేస్తాను అన్నటువంటి వాడు సమాజాన్ని ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు ఉందని నేను మీ ద్వారా ఈ జనానికి కూడా తెలియపరుస్తున్నా. ప్రతి ఇంట్లో ఏం చెప్పారంటే అద్దానికి ఉదయం లగంగానే అద్దం మీద పెట్టుకోమని చెప్పాను ఆ మాటని. ఒక తన మనసులో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయాల్ని ధైర్యంగా చెప్పలేకపోయినా ఈ రోజు ఆయన వచ్చేసి ఆ పెద్దని చెప్పేసి వెళ్ళారు. ఇలా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రావడం ఆయన్ని అభినందిస్తూ అలాంటి ఆలోచనలతో ముందడుగు వేయాలా. చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి జీరో. వాళ్ళు హీరోగా ఎలా వస్తున్నారంటే మనం ఓటేస్తేనే, లేకపోతే ఎందుకు పనికిరారు, జైల్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళందరూ. కనుక మనం గుర్తించాల్సింది ఒక మంచి వ్యక్తి మనలో ఎవరిని ఉంటే కించపరచకుండా ఆ వ్యక్తిని ఆ స్థానంలో నీతిపరుడని నిలబెట్టి ఓట్లేసి గెలవకపోయినా పర్వాలా ఓట్ల సంఖ్యను పెంచుకుంటూ పోతే న్యాయాన్ని గెలిపించగలం ఒకరోజు. ఆ ప్రయత్నాలు చేయాలని అందరికీ నేను కోరిక పెడుతున్నా. డబ్బును ప్రేమించే వ్యక్తి ప్రజలను ప్రేమించలేడు, ప్రజలను ప్రేమించే వ్యక్తి డబ్బును ప్రేమించడు. జై హింద్.